అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. రాకా కుహూరమావాస్య పూర్ణిమానుమతి ద్యుతీః సినీవాలి శివావశ్య. ఈ నామముల వరుసలో ఒక అద్భుతమైన క్రమం దాగి ఉన్నది. వేదమునందు మహాలక్ష్మీదేవి యొక్క కళల్ని వివరిస్తూ వచ్చిన నామాల్లో ఈ రాకా, కుహు, సినీవాలి, అమావాస్య, పూర్ణిమ, అనుమతి అనేటువంటి తిథి స్వరూపాలని చెప్పడం జరిగినది. తిథుల్లో పూర్ణ తిథులు అని చెప్పుకుంటున్నవి అమావాస్య, పూర్ణిమ. వీటికి మహాపర్వములు అని కూడా పేరు. ఈ రెండు తిథుల యందు ఏ దేవతారూపాన్ని ఆరాధించినప్పటికి కూడా ఒక దివ్యత్వము, శీఘ్రమైన ఫలకారకత్వము, పరిపూర్ణత్వము లభిస్తుందని సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకు ధ్యానానికి, ఉపాసనకి, దేవతా ప్రీతికి, పితృదేవతల అర్చనకి కూడా ఈ రెండు తిథులని పరిపూర్ణంగా చెప్తారు. అందులో అమావాస్య పితృపక్షంలో ప్రధానంగా చెప్పబడుతూ దేవతారాధనకి శుక్లపక్షం చెప్పబడుతున్నది. ఈ రెండు పక్షాల్లో ఉండే శక్తిని ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. పూర్ణిమ అని చెప్పడంతో మొత్తం శుక్లపక్షానికి సంబంధించిన శక్తిని వివరించినట్లే, అలాగే అమావాస్య అని చెప్పడంలో మొత్తం కృష్ణపక్షానికి ఉన్న శక్తిని వర్ణించినట్లే, ఇలాగ పూర్ణిమ, అమావాస్య అని చెప్పడంలో మొత్తం మాస రూపంలో ఉండే శక్తిని చెప్పినట్లు. ఆ మాసమే మొత్తం 12 మార్లు వచ్చినప్పుడు సంవత్సర కాలం అవుతుంది. దీన్ని బట్టి పరిపూర్ణమైన కాలస్వరూపిణిగా అమ్మవారిని దర్శిస్తున్న క్రమం ఈ నామాల్లో ఉన్నది. రాకా అన్నప్పుడు పూర్ణిమ యొక్క పేరు శ్రీ రాకాయై నమః. పూర్ణే రాకా నిశాకరే. చంద్రుడు సంపూర్ణంగా 16 కళలతో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు అటువంటి పూర్ణిమని రాకా అని అనాలి. అందుకు తేటగా సంపూర్ణముగా నిండుగా ఉన్నటువంటి పున్నమి అని అర్థం. ఇక కుహూహు అన్నప్పుడు అమావాస్య. ఎటువంటి అమావాస్యని కుహు అనాలంటే సా నష్టేందు కళా కుహూహు కుహయతి విస్మాపయతి తమసా ఇతు కుహూహు. కన్ను పొడుచుకున్న కానరాని చీకటి అంటారు. ఆ విధంగా ఆశ్చర్యకరంగా చీకటితో నిండిపోయినటువంటి రాత్రిని, అమావాస్య రాత్రిని కుహు అనాలి అని శాస్త్రం చెప్తున్న ఒక మాట. ఇక అమావాస్య తర్వాత నామం 161వ నామం. ఇది నమస్కారంలో శ్రీ అమావాస్యాయై నమః అనాలి. అమావాస్య రూపంగా ఉన్న అమ్మవారికి నమస్కారం. అమావాస్య త్వావస్య దర్శ సూర్యందు సంగమః అని కోశగ్రంథం చెప్తున్నటువంటి మాట ఇది. సూర్యచంద్రులు కలిసినప్పుడు ఆ చంద్రకాంతి సూర్యకాంతులు లీనమవుతుంటుంది. ఆ రోజు వచ్చే రాత్రి ఇంకా చంద్రకళ కనబడదు గనక అది సంపూర్ణంగా అమావాస్య అని చెప్పబడుతుంది. చీకటి రాత్రి అని అర్థం ఇది. అయితే ఈ అమావాస్యకు మరొక అర్థం చెప్పాలంటే మా అంటే లక్ష్మీ కాంతి, నా మా అమా అనగా కాంతి లేని స్థితి, అది చీకటి అమా. అటువంటి ఆ చీకటియే ప్రధానంగా కలిగింది గనక అమావాస్య అని చెప్తున్నారు. అయితే అమావాస్య అంటే అదొక రకమైన చెడ్డ తిథి అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ అమావాస్య కూడా పూర్ణతిథి, చాలా గొప్ప తిథి. ఆ సమయంలో కూడా దైవశక్తి జాగృతి జరిగేటువంటి ఒకానొక పరిస్థితి ఉంటుంది. అందుకు అమావాస్య మంచి తిథే. అయితే ఏ తిథి కూడా చెడ్డ తిథి కాదు. ఇది కూడా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అవసరం ఉన్నది. అయితే దేనికి ఏ తిథి మంచిది అనేది శాస్త్రం చెప్తున్నది. కానీ చెడ్డ తిథి, మంచి తిథి అని ఏది ఉండదు. ఉన్నవన్నీ మంచి తిథే. కాలం ఎప్పుడూ మంచిదే. అందుకు అమావాస్య కూడా ఒక పరిపూర్ణమైనది. పైగా అమావాస్య తర్వాత నుంచి ఇంకా చంద్రకళలు వృద్ధి చెందుతూ ఉంటాయి గనక కొంతమంది అమావాస్య అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు భారతదేశంలో. మొత్తానికి అమావాస్య కూడా అమ్మ రూపమే అని దీన్ని బట్టి ప్రస్తావన అవుతున్నది. కుహు అమావాస్య, అమావాస్యలో ఉండేటువంటి 2 రకాల స్థితులను చూపిస్తున్నారు. ఇక తర్వాత నామం పూర్ణిమ. ఇది నమస్కారంలో శ్రీ పూర్ణిమాయై నమః అని అనాలి. అయితే ఇక్కడ అమావాస్య, పూర్ణిమ నామాలు పక్క పక్కన వచ్చాయి. అమావాస్యకు ముందు ఒక పూర్ణిమానామం, అమావాస్యకు చెందిన మరొక ప్రత్యేక నామం వచ్చింది. అలాగే పూర్ణిమ తర్వాత మళ్ళీ 2 ప్రత్యేక నామాలు వస్తాయి. అనుమతి, సినీవాలి అని. అనుమతి కూడా ఒకానొక పూర్ణిమ యొక్క ప్రత్యేకత, సినీవాలి ఒకానొక అమావాస్య యొక్క ప్రత్యేకత. అమావాస్యలో అనేక భేదాలు కనిపిస్తాయి. కుహు, అమావాస్య, సినీవాలి ఈ 3 అమావాస్యల పేర్లు. రాక, అనుమతి, పూర్ణిమ ఇవి పూర్ణిమ యొక్క పేర్లు. అయితే పూర్ణిమ అని ఎందుకన్నారు అనే దానికి అర్థం చెప్తూ మీయతే తిథిరనేన ఇది మాహ. చంద్రుడికి మాహ అని పేరుందిట.
మాహ అంటే ఈయన ద్వారానే తిథి లెక్కింపబడుతోంది కనుక ఈయనకి మాహ అని పేరు. అటువంటి చంద్రుడు పూర్ణశ్చాసౌ మాశ్చ పూర్ణో మాసోస్యామితివా అని, అటువంటి మాహ అని చెప్పబడే చంద్రుడు పరిపూర్ణంగా ఏ తిథి నాడు ఉంటాడో ఆ తిథికి పూర్ణిమ అని పేరు. ఇది వివరిస్తున్నారు. అటువంటి పూర్ణమైనటువంటి చంద్రకళలతో ఉన్న తల్లి పూర్ణిమ. దీన్ని బట్టి అమావాస్య తిథి రూపం, పూర్ణిమ తిథి రూపం కూడా లక్ష్మీదేవియే అనే ప్రస్తావన కనబడుతుంది. తర్వాత నామం అనుమతి. ఇది నమస్కారంలో అనుమత్యై నమః అని అంటారు. అనుమతి కూడా పూర్ణిమలో ఒకానొక భేదము. ఏ తిథిని అనుమతి అనాలంటే కళాహీనే సానుమతి అని కోసం చెప్తున్నది ఇక్కడ. మొత్తం 16 కళలతో పూర్ణిమ ఉంటే రాక అనాలి, ఒక కళ తగ్గి ఉన్నట్లయితే దాన్ని అనుమతి అనాలి అన్నారు. దీన్ని బట్టి ఆ లెక్కించడం అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఒక పరిపూర్ణత కలిగిన వారే చేయగలరు. అందుకు పూర్ణిమ ఒకసారి ఒక రోజంతా ఉంటుంది, ఒక్కొక్కసారి మధ్యలో ప్రవేశిస్తుంటుంది. అలాంటి సమయాల్లో ఇలాంటి భేదాలు కనిపిస్తుంటాయి. పైగా ఒక కళ తక్కువగా ఉన్నటువంటి ఆ నిండుతనాన్ని శుక్ల చతుర్దశి అని కూడా అనవచ్చు. అందుకు అనుమతి అనేటువంటి స్వరూపం అటు శుక్ల చతుర్దశి నాడు కనబడుతుంది, ఒక కళ తగ్గినటువంటి పూర్ణిమ నాడు కూడా కనబడుతుంది. ఈ అనుమత్యై నమః అమ్మవారు నమస్కరించేటువంటి నామ విశేషంలో మరొక అర్థాన్ని శాస్త్రం చెప్తున్నది. అనుమన్యంతే దేవాహ పితృసహితాహ అస్యామిత్యనుమతి అని. అంటే దేవతలు పితృదేవతలు కూడా ఈ తిథి నాడు చేసే పూజలకి చాలా ప్రీతి చెందుతారు. ఒక కళ తక్కువగా ఉన్నటువంటి ఆ పూర్ణిమ లేదా శుక్ల చతుర్దశి నాడు చేసే ఆరాధనలు అటు దేవతలకి పితృదేవతలకు కూడా ప్రీతికరము. అందుకు సాధకులైన వారు ఇలాంటి తిథుల్ని ముందుగానే తెలుసుకుని ఆ రోజును సార్థకం చేసుకుంటుంటారు. ధ్యానం ద్వారాను, ఇంకా యోగం ద్వారాను, యాగాల ద్వారా, ఉపాసనల ద్వారా కూడా. అలాంటి పవిత్రమైన తిథి రూపాలని ఇక్కడ చెప్తూ ఇక ద్యుతి అని తర్వాత నామం. ఇది నమస్కారంలో శ్రీ ద్యుతయే నమః అని నమస్కరించాలి. ద్యుతి అనగా కాంతి, వర్చస్సు అని అర్థం. శోభా కాంతి ద్యుతి ఛవి అని అమరకోశం. శోభ, కాంతి, ద్యుతి, ఛవి ఇవి పర్యాయ పదాలు. అందుకు శోభారూపిణి, కాంతి రూపిణి అమ్మవారు. వెలుగు ఏ రూపంలో కనబడినా అది మహాలక్ష్మి రూపమే అని చెప్తారు. అందుకు చంద్రుని యందున్న కాంతి, సూర్యుని యందున్న కాంతి అంత అమ్మవారి రూపమే. పైగా అమావాస్య, పూర్ణిమ ఇవన్నీ కూడా కాంతి యొక్క విశేషాల బట్టి లెక్కించేటువంటి తిథులు గనక ఈ తిథులన్నీ కలుపుకుని ద్యుతి అనే నామంలో చెప్పబడుతున్నాయి. ఇక తర్వాత నామం సినీవాలి. ఇది 167వ నామం. ఇది నమస్కారంలో శ్రీ సినీవాల్యై నమః అనాలి. సినీవాలి అనేటువంటి మాట అమావాస్యకు సంబంధించిన ఒకానొక నామం. ఏ అమావాస్యని సినీవాలి అనాలి అంటే లేత చంద్రకళ కలిగినటువంటి అమావాస్యని సినీవాలి అంటారు. ఒక్కొక్కప్పుడు అమావాస్య తిథిలో ఒక లేత చంద్రకళ కనబడుతుంది అరుదుగా, అలాంటి దాన్ని సినీవాలి అనాలి అంటున్నారు. అయితే ఈ సినీవాలి అనే మాట దానికి ఎందుకు వచ్చినది అని వివరిస్తూ ఆ లేత అయినటువంటి చంద్రకళని సిని అంటారు. అది ఉన్నటువంటి స్థితి ఆ సినీవాలి అయిన అమావాస్య. దీనికి మరొక అర్థమైన నిర్వచనం చెప్తున్నారు. అహ విష్ణు తేన సహ వర్తతి ఇది సా లక్ష్మి. సా అనే మాటకే లక్ష్మి అని అర్థంట. సా అనేది సాధారణంగా స్త్రీవాచకంగా వాడతాం. ఆమె అనే మాటకు సంస్కృతంలో సా అంటారు. అయితే స్త్రీకి సా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే స్త్రీ యందు లక్ష్మీ కళ ఉంటుందనేమో సా అన్నారు. సరే, మొత్తానికి సా అనే మాటకి ఇక్కడ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే అకారము విష్ణువుని తెలియజేస్తుంటుంది. సా అహ అంటే విష్ణువుతో కూడినది గనక సా అనగా లక్ష్మి, విష్ణువుతో కూడిన తల్లి అని అర్థం. ఎందుకంటే అమ్మ మహాపతివ్రత, ఎల్లవేళలా విష్ణువుని అంటి పెట్టుకునుండే తల్లి గనక సా అని చెప్పబడుతుంది. అలాంటి లక్ష్మి సా అస్యాం ఇతి సిని. విష్ణు సహిత అయిన లక్ష్మీదేవి ఎందులో ఉన్నదో దాన్ని సిని అంటారు. సిని అనగా చంద్రకళ. చంద్రకళ ఎందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే చంద్రాం చంద్ర సహోదరి అని చెప్తూ చంద్రకళనే లక్ష్మీ రూపంగా చెప్పాలి. అందుకే చంద్రకళని ఆధారం చేసుకుని చెప్పేటటువంటి పూర్ణిమ, అమావాస్య, శనివాలి, కుహు, అనుమతి ఇవన్నీ కూడా లక్ష్మీ రూపాలు ఎందుకు చెప్తున్నారంటే చంద్రకళలన్నీ కూడా లక్ష్మీ రూపములే. అందుకు చంద్రకళల యందు అమ్మని ఆరాధించడం అనే క్రమం మనకు కనబడుతున్నది. మొత్తానికి సిని అనే శబ్దానికి లక్ష్మీదేవి ఉండేటువంటి చంద్రకళ అని అర్థం. అయితే ఈ చంద్రకళ వాలి అంటే లేతగా ఉన్నది అని అర్థంట. ఈ వాల శబ్దము భవయోరభేద అని చెప్పినట్టు సా బాలా ఇది వాలి అన్నారు. ఇక్కడ బాల వాల రెండు ఒకటే. ఇక్కడ వాలం అనగా లేత, బాల అనే దశ లేత దశని తెలియజేస్తుంటుంది. అందుకు వాల శబ్దము లేతదనాన్ని చెప్తున్నది. సిని అనేది చంద్రకళని తెలియజేస్తుంటుంది. అందుకే సిని వాలి అంటే లేత చంద్రకళ ఉన్నటువంటి అమావాస్యని సినీవాలి అని అంటారు. అది ఒక అద్భుతమైన లక్ష్మీ శక్తిని కలిగి ఉంటుంది ఆ సినీవాలి అనేది.
అందుకు వేదమునందు ఈ సినీవాలి శబ్దం కూడా చెప్పబడుతున్నది. ఇవన్నీ వైదిక నామములు. అయితే మరొక రకంగా వేదంలో ఈ మంత్రాలని సాయణాచార్యుల వారు వ్యాఖ్యానించారు. వేదములో విశేషంగా గాయత్రీ వా అనుమతి త్రిష్టుప్ రాక జగతి సినీవాలి అనుష్టుప్ కుహూహు అనేటువంటి మంత్ర విశేషం కనబడుతున్నది. అంటే ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క తిథికి సంబంధం ఉన్నది అని వివరం ఇక్కడ అందిస్తున్నది. ఇవన్నీ ఆలోచిస్తుంటే వేదపరమైన ఛందస్సులకి, కాలంలో మనం చూసే తిథులకి, వాటి యందు ఉత్పన్నమయ్యే దైవశక్తులకి సంబంధం ఉన్నది. అందుకే వేద సంస్కృతిలో పుట్టడం ఎంత అదృష్టమో దీన్ని బట్టి తెలుస్తున్నది. ఒక్కొక్క ఛందస్సులో ఒక్కొక్క శక్తి ఉంటుంది. గాయత్రీ వా అనుమతి, అనుమతి అని చెప్పుకున్నాం. ఆ అనుమతి గాయత్రి ఛందస్సు యొక్క రూపము. అలాగే రాక అనేది త్రిష్టుప్ ఛందస్సు యొక్క రూపము. అందుకే త్రిష్టుప్ రాక జగతి సినీవాలి. ఛందస్సుల్లో జగతి ఛందస్సు ఒక ఛందస్సు ఉంది. ఆ ఛందస్సు సినీవాలి అనే రూపము. ఇక అనుష్టుప్పు కుహు రూపము అని వివరిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా గాయత్రి, త్రిష్టుప్పు, జగతి, అనుష్టుప్పు ఈ 4 కూడా ఈ తిథి దేవతలుగా చెప్పబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా పూర్వపక్షాన్నంతటినీ కూడా ఒక మాసంలో వచ్చే మొదటి పక్షాన్ని కలుపుకుని రాక అని చెప్పుకోవాలి. అపర పక్షాన్ని కుహు అని చెప్పాలని మరొక నిర్వచనం కూడా కనబడుతున్నది. కనుక రాకా కుహు అన్న మాటతో మొత్తం మాసశక్తి అంతా కూడా ప్రస్తావన చేయబడుతున్నది. అటువంటి పూర్ణిమ అమావాస్య రూపములతో ఉన్న చంద్రకళారూపిణి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృచరణారవిందార్పణ శ్రియై నమః. చంద్రకళాస్వరూపిణైన మహాలక్ష్మిని రాకా కుహు అమావాస్య పూర్ణిమ అనుమతి సినీవాలి అనే నామాలు చెప్తూ ఇటువంటి చంద్రకళ కాంతితో ఉంది కనుక ద్యుతి అని ప్రస్తావన చేశారు. సినీవాలి నామం ఈ వరుసలో ఆఖరిది, 167వ నామం. లేత చంద్రకళ కలిగినటువంటి అమావాస్యని సినీవాలి అంటారు అని అర్థంలో చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో కృష్ణ చతుర్దశిని సినీవాలి అంటారని. శుక్ల చతుర్దశి అనుమతి అయినట్లుగానే కృష్ణ చతుర్దశి సినీవాలి అవుతున్నది అని మరొక నిర్వచనం కనబడుతున్నది. ఇంకొక శబ్దార్థం కూడా సినీవాలి శబ్దం నుంచి గ్రహించవచ్చు. అది సినీ అంటే తెల్లనిది అనర్థం, వాల అంటే బాల అనర్థం. తెల్ల రంగు కలిగినటువంటి సుందరమైన బాలా రూపాన్ని సినీవాలి అని చెప్పవచ్చు. ఇది ఒక నిర్వచనం. ఇక 166వ నామం శివ. ఇది నమస్కారంలో శ్రీ శివాయై నమః. గతంలో 2 మార్లు శివా శబ్దం వచ్చింది, ఇది 3వ మారు వచ్చినది. మాటి మాటికి శివా శబ్దం ఎందుకు చెప్తున్నారు అంటే శివ అంటే మంగళస్వరూపం అని అర్థం. అలాగే ఆశ్రయ శక్తి అని, శాంతమని, శుద్ధమైనది, త్రిగుణాతీత అని బహు అర్థాలున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం. ఇక్కడ చెప్తున్న శివా శబ్దానికి అర్థం ఏంటంటే మొత్తం చంద్రకళా రూపముతో ఆరాధింపబడుతున్న మంగళస్వరూపిణి అని మొదటి నామాలతో అనుసంధానం ఇది. అందుకు ఈ తిథి దేవతలుగా అమ్మవారిని ఆరాధించినప్పుడు మనకు లభించేది మంగళమే. అందుకు తిథులన్నీ మంగళకరమైన రూపములు గనక ఈ తిథుల రూపముతో మంగళముల్ని ప్రసాదించే మహాలక్ష్మిని శివ అన్నారు. శివాయై నమః నమస్కారం చేసుకుని తర్వాత నామం 167వ నామం ఇది వశ్య. ఇది నమస్కారంలో వశ్యాయై నమః అని. వశ్య అంటే లొంగునది అని అర్థం. భక్తులకి సాధనలకి అమ్మవారు ప్రసన్నురాలై వారు కోరినవి ప్రసాదిస్తున్నది. అందుకు భక్తుల యొక్క సాధనలకు, యజ్ఞములకు, యాగములకు సంతోషించి వారి యొక్క భక్తికి అనుగుణంగా లొంగుతూ ఉన్నది గనక ఆ తల్లిని వశ్య అన్నారు. భక్తి వశ్య భయాపహ అని మనకు లలితా సహస్రనామాల్లో కనబడుతున్నది. భక్తి వశ్య, అమ్మవారు దేనికి అధీనురాలు కారు, భక్తికి మాత్రం అధీనమైపోతారు. ఇది తెలుసుకోవాల్సింది. భగవంతుడు ఆయన అధీనంలో లోకం ఉంటుందట, కానీ ఆ భగవంతుడు మాత్రం భక్తుల అధీనంలో ఉంటాడు. భగవంతుడు అయినా భగవతి అయినప్పటికీ కూడా శక్తి ఒక్కటేగా. అందుకు భగవతి అయిన అమ్మవారు ఎప్పుడూ భక్తి వశ్య, భక్తికి లొంగిపోతారు, భక్తులకు అధీనంలో ఉంటారు. అందుకు వశ్య అనే శబ్దానికి భక్తులకు సాధనలకు అధీనురాలై ఉంటున్నది అని అర్థం చెప్పుకోవచ్చు. అయితే శివావశ్య అనేటప్పుడు సంధిలో అవశ్య అనే శబ్దాన్ని కూడా గ్రహించవచ్చు. అందుకు వశ్యాయై నమః అని మాత్రమే కాకుండా అవశ్యాయై నమః అని కూడా చెప్పవచ్చు. అలా చెప్పినట్లయితే శ్రీ అవశ్యాయై నమః అని నమస్కారం చేసుకోవాలి. అవశ్యము అంటే ఆ తల్లి ఎవరికి వశం కానిది, దేనికి అధీనురాలు కాదు. 2 అర్థాలు ఇక్కడ గ్రాహ్యమే. అందుకే 2 నమస్కారాల్లో చెప్పుకోవాలి. శ్రీ వశ్యాయై నమః, శ్రీ అవశ్యాయై నమః అని కూడా భావించవచ్చు. ఎందుకంటే సర్వజగతి ఆ తల్లి అధీనంలో ఉంది, ఆవిడిని అధీనం పెట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు. అది అయినప్పటికీ భక్తులకు ఆవిడ అధీనురాలై ఉంటుంది. అందుకే భక్తి చాలా గొప్పది.
ప్రపంచమంతా ఎవరి అధీనంలో ఉందో ఆ పరమేశ్వరి భక్తికి అధీనంలో ఉంటుంది గనక భక్తి చాలా గొప్పది అని శాస్త్రం చెప్తున్నమాట. అందుకు వశ్యాయే నమః అవశ్యాయే నమః అని అమ్మవారికి నమస్కారం చేసుకుని తర్వాతి నామం 168వ నామం వైశ్వదేవి. ఇది నమస్కారంలో శ్రీ వైశ్వదేవ్యై నమః అని అంటారు. ఆహితాగ్నులు అంటే నిత్యాగ్నిహోత్రీకులు ఒక ప్రతిరోజు ఒక ఇష్టి చేస్తారు. ఆ ఇష్టి యందు రకరకాల దేవతలను ఆరాధన చేస్తారు. ఆ ఇష్టి పేరు వైశ్వదేవము అని చెప్తారు ఇక్కడ. అలాంటి పవిత్రమైనటువంటి అగ్నిహోత్ర కర్మ రూపముతో ఉన్న తల్లి గనక వైశ్వదేవి. అగ్నిహోత్రంలో ఇది చాలా ప్రధానం. దీనితో కర్మకి యజ్ఞానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది. అందుకు అటువంటి వైశ్వదేవమనబడేటటువంటి అగ్నిహోత్ర కర్మ రూపంతో ఉన్న తల్లి గనక వైశ్వదేవి. ఇప్పుడు అగ్నిహోత్రాలు చాలా తగ్గిపోతున్నాయి. కనీసం నామాలైనా మిగిల్చుకోవాలి. ఇదే కలో స్మరణాన్ముక్తి అంటే భావం ఇదే. అనేక యజ్ఞకర్మలు లుప్తమైపోతున్నాయి కలి ప్రభావంతో. ఉన్న కొద్దిపాటి సాధనలకే చాలా పెద్దవనుకుంటున్నాం, కానీ మనకు మిగిలినవి చాలా తక్కువ, పోగొట్టుకున్నవి చాలా ఎక్కువ. అయితే మిగిలినవే చూసి చాలా ఎక్కువ అనుకుంటున్నాం, కనీసం ఇవేనే చేయగలగాలి. ఈ అగ్నిహోత్రాది కర్మలు లుప్తమైపోయి కానీ నామరూపాలతో ఇక్కడ కనబడుతున్నాయి. అమ్మవారి యజ్ఞరూపిణి గనక వైశ్వదేవి అని చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ మరొక ప్రత్యేకత గమనించుకోవాలి. పూర్ణిమ, అమావాస్య వీటి యందు ఆహితాగ్నులు ప్రత్యేకమైన ఇష్టులు చేస్తారు. అందుకు రాకా నుంచి వైశ్వదేవి వరకు చెప్పబడుతున్నవి కూడా ఆ ప్రత్యేకమైన అగ్నిహోత్ర కర్మల యొక్క రూపములే. ఈ అర్థంలో ఇప్పుడు పరిశీలించుకోవాలి. అందుకు ఇవన్నీ కూడా ఇప్పుడు స్మరణ మాత్రం చేతనే ధన్యతను సంపాదించుకోవాల్సిన అంశములు. అందుకే పూర్ణిమ నాడు, ఇక అమావాస్య నాడు దర్శ, పూర్ణమాస ఇత్యాది ఇష్టులను స్మరిస్తూ వైశ్వదేవము అనబడే నిత్యాగ్ని కర్మను కూడా ఇక్కడ స్మరించడం జరుగుతున్నది. ఇలాంటి అగ్నిహోత్ర కర్మల రూపంతో ఉన్న మహాలక్ష్మి మనల్ని కాపాడుగాక అని భావన చేయాలి. ఎందుకంటే అగ్నినారయమశ్నవత్, పూర్వకాలంలో అగ్నిహోత్ర ఆరాధన ఉండేది. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గొప్ప విషయం చెప్పారు. భారతీయ సంస్కృతిలో వేదకాలంలో ఇంద్ర ఆరాధన, అగ్ని ఆరాధన ఉండేది. ఇక్కడ ఇంద్రుడనగా పరమేశ్వరుడే. ఇంద్ర శబ్దము ద్వారా ఆరాధించేవారు త్రిలోకాధిపతిగా పరమేశ్వరుని. అలాంటి ఇంద్ర ఆరాధన లుప్తమైపోయింది, అగ్ని ఆరాధన లుప్తమైపోయింది. ఇంద్రుని విస్మరించడం చేత శక్తిహీనులమైపోయాం, అగ్నిహోత్ర ఆరాధన పోవడం చేత ఐశ్వర్య విహీనులమైపోయాం అనే భావాన్ని చెప్తారు గణపతి ముని. ఇది ఆలోచించవలసిన అంశమే. కనీసం అగ్నిహోత్ర ఆరాధనని దీప ప్రజ్వలన అనే రూపంతోనైనా చేయాలి. ఇలాంటి నామములతో ఆరాధన చేసుకుంటే వాటి ద్వారా అగ్నిహోత్ర కర్మల రూపంతో ఉన్న మహాలక్ష్మి అనుగ్రహిస్తారు. అగ్నిముఖావే దేవాహ అని చెప్పినట్లుగా భారతీయ సంస్కృతిలో దేవతారాధనలన్నీ అగ్నిముఖంగానే జరుగుతుంటాయి. జాతవేదసే సునవా మసో మమరాతి అని దుర్గా సూక్తం కానీ, జాతవేదో మమావహ అనే లక్ష్మీ సూక్తం కానీ, ఇవన్నీ కూడా అగ్నిహోత్ర రూపంగానే అమ్మవారిని చూపిస్తున్నాయి గనక ఈ నామాల ద్వారా అగ్నిహోత్ర కర్మల ఫలం భారతదేశానికి లభించి తిరిగి ఈ దేశం ఐశ్వర్యంతో, శక్తితో, ధర్మంతో తులతూగాలి అని నమస్కరించుకుంటూ తర్వాత నామంలో ప్రవేశిద్దాం. పిశంగిలా, ఇది 169వ నామం. ఇది నమస్కారంలో శ్రీ పిశంగిలాయై నమః అని చెప్పబడుతున్నది. నిజానికి ఇది కూడా అగ్నివర్ణాన్ని చెప్తున్నటువంటి శబ్దమే. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం అని అగ్నివర్ణము, అగ్ని యొక్క రంగే మహాలక్ష్మి స్వరూపం. ఈ రంగే సూర్యుని యందు కూడా మనకు కనబడుతుంది. ఎరుపు, పసుపు ఈ రెండిటి యొక్క కలయికతో ఏర్పడే వర్ణమే పిశంగిల వర్ణము అని చెప్పబడుతుంది. గోరోజర వర్ణము అని కూడా దీన్ని అంటారు. అలాంటి పిశంగిల వర్ణమే హిరణ్యవర్ణాం హరిణీం అనేటువంటి శ్రీ సూక్తంలో మనకు కనబడుతున్నది. ఆ అగ్నివర్ణము సూర్యకాంతిలో ఉన్నటువంటి ఆ బంగారు వర్ణము, పసుపు ఎరుపు కలిసినటువంటి వర్ణము, అది పిశంగిల. అది లక్ష్మీదేవి యొక్క శక్తిని తెలియజేసే రంగు అది. అందుకు పిశంగిలా వర్ణముతో ఉన్న తల్లి గనక శ్రీ పిశంగిలాయై నమః అని నమస్కరిస్తున్నాం. ఇక తర్వాతి నామముల్లో ప్రవేశిస్తూ పిప్పలాచ విశాలాక్షి రక్షోఘ్ని వృష్టికారిణి దుష్ట విద్రావిణీ దేవి సర్వోపద్రవనాశిని. ఈ రాకా కుహు నుంచి కూడా గమనించుతూ ఉంటే ఇదంతా కూడా అగ్నిహోత్ర కర్మలు యజ్ఞస్వరూపిణిగా అమ్మవారిని చెప్తున్న నామములే అనిపిస్తాయి. ఇప్పుడు పిప్పలా వచ్చింది. ఇది నమస్కారంలో శ్రీ పిప్పలాయై నమః అని. ఇది పిప్పల శబ్దానికి అశ్వత్థ వృక్షము అని పేరు. అశ్వత్థ వృక్షం అమ్మవారి రూపము. అందుకు అశ్వత్థ వృక్షముగా ఉన్న తల్లి అని అర్థాన్ని ఇక్కడ స్వీకరించవచ్చు. కొన్ని రకాల ప్రత్యేక యాగాల్లో అశ్వత్థం యొక్క కొమ్మని వాడడం జరుగుతూ ఉంటుంది. అది ఒక యజ్ఞ వృక్షం, దేవతా వృక్షం. అయితే భారతీయ సంస్కృతిలో సమిధలుగా వాడేవి గాని, పత్రములు గాని పచ్చివి ఎప్పుడూ వాడరు.
అవి బాగా ఎండిపోయినటువంటివి తీసుకుంటారు. అంటే జీవంతో ఉన్నటువంటి వాటిని తుంచివేయడం కూడా హింసగా భావించి ఆ జీవంతో ఉన్నటువంటి వాటిని యజ్ఞయాగాలకు వాడరు. ఇది తెలుసుకోవాలి. భారతీయ సంస్కృతిలో హింస లేదు. ఒకవేళ మనం హింసలా అనుకునేది ఏదైనా కనబడినట్లయితే అది లోకక్షేమం కోసం చేసేటువంటి ఒకానొక సత్కార్యం మాత్రమే. అందుకు ఎండిపోయిన సముద్రుల్నే ఏరుకుని వచ్చి యజ్ఞంలో వినియోగిస్తారు. కానీ కొన్ని ప్రత్యేక యాగాల్లో అశ్వత్థ వృక్షం యొక్క కొమ్మను తీసుకొస్తారు. ఆ తెచ్చినప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు కొన్ని చేస్తారు. అది కూడా తెలుసుకోవాల్సింది. ఒక చెట్టు ఆకును కూడా అనవసరంగా తుంచితే పాపంగా భావించినటువంటి సంస్కృతి వేద సంస్కృతి. అంత గొప్ప సంస్కృతి. ఒకవేళ లోకక్షేమం కోసం ప్రత్యేక యాగం చేయవలసిన వచ్చినట్లయితే దానికై వృక్షాన్ని ప్రార్థించడము, ప్రత్యేకంగా దానికి ప్రాయశ్చిత్త కర్మ చేయడం కూడా కనిపిస్తుంది. నిజానికి వృక్షానుకున్నటువంటి కొమ్మలు అవి అవసరార్థం తెంచినట్లయితే వాటి వల్ల వృక్షం మరొక రకంగా పెరిగే అవకాశం ఉన్నది. అంతేకాదు యజ్ఞార్థం వినియోగింపబడినప్పుడు ఆ వృక్షం యొక్క పువ్వు, ఆకు ఇవన్నీ కూడా ధన్యతను పొందుతాయి. అలాంటి పువ్వులని, ఆకుల్ని, కొమ్మల్ని ఇచ్చిన వృక్షానికి సద్గతి లభిస్తుంది. ఇది కూడా శాస్త్రం. అందుకే భారతీయ సంస్కృతిలో భగవద్ ఆరాధన కోసం వినియోగింపబడే వృక్షములు, ఆ పువ్వులు, కొమ్మలు, రెమ్మలు ఏ చెట్లు వాడతామో ఆ చెట్లు కూడా తరించిపోతాయిట. అందుకే వృక్షాలకు కూడా తరించే శక్తిని ఇవ్వగలిగిన సంస్కృతి భారతీయ సంస్కృతి. అందుకు వృక్షములన్నీ భగవత్ స్వరూపంగా భావిస్తూ ఉంటాం. వృక్షో రక్షిత రక్షిత ఇలాంటి మాటలన్నీ మన వేద సంస్కృతి నుంచి పుట్టినవే. అయితే నమో వృక్షేభ్యో హరికేశేభ్య అని రుద్రమంత్రాల్లో కనబడుతుంది. వృక్షములని భగవత్ స్వరూపంగా దర్శించే ఒకానొక అద్భుతమైన ఆర్ష భావనది. అందున వృక్షముల యందు దివ్య వృక్షములు చాలా ఉన్నాయి. అంటే దేవతాశక్తి కలిగినటువంటి వృక్షములు. ఆ వృక్షముల్లో ఒకటి అశ్వత్థము, అదే పిప్పల వృక్షము. అటువంటి రావి చెట్టు అమ్మవారి రూపమే. ఎందుకంటే బ్రహ్మ విష్ణు శివాత్మిక అయినటువంటి మహాలక్ష్మి స్వరూపమే రావి చెట్టులో కనబడుతుంది. మూలతో బ్రహ్మరూపాయ, మూలములో బ్రహ్మస్వరూపము, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ అశ్వత్థాయ నమో నమః అని బ్రహ్మ విష్ణు శివాత్మకమైన అశ్వత్థము మహాలక్ష్మి రూపంగా ఇక్కడ చెప్పబడుతూ పిప్పలాయై నమః అని నమస్కరిస్తున్నారు. అటువంటి జగదంబకు అంజలి ఘటిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణం. శ్రీ మహాలక్ష్మ్యై నమః. పిప్పలాచ విశాలాక్షి రక్షోఘ్ని వృష్టికారిణి. శ్రీ పిప్పలాయై నమః అని నమస్కరించుకుంటూ అశ్వత్థ వృక్ష రూపముతో ఉన్నది అని అర్థాన్ని చెప్పుకున్నాం. అదేవిధంగా పిప్పలి తీగ అనేటువంటి ఒక తీగ కూడా ఉన్నది. ఆ తీగను కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవచ్చు. పిప్పల శబ్దానికి దేవతాపరంగా మరొక అర్థం చెప్పవచ్చు. పిపర్తీతి పిప్పల అని, అంటే పాలించే శక్తి అని అర్థం కూడా ఉన్నది దీనికి. అందుకు జగత్తుని పాలించే అమ్మవారు పిప్పల అని చెప్పబడుతున్నారు. ఇంకొక అర్థంలో విశేషమైనటువంటి భావన ఇక్కడ కనబడుతున్నది. అమ్మవారు ఆ అశ్వత్థ రూపముతో ఉంటూ త్రిమూర్త్యాత్మకమైన దేవతగా ఉన్నది అనే భావం గ్రహించి తర్వాత నామంలో ప్రవేశిస్తున్నాం. విశాలాక్షి, ఇది 171వ నామం. ఇది నమస్కారంలో శ్రీ విశాలాక్షై నమః అని చెప్పబడుతున్నది. ఇక్కడ పిప్పల తర్వాత విశాలాక్షి అర్థానికి చెప్పేటప్పుడు మరొక భావం గ్రహించాలి. విశాలాక్షి అంటే లోకంలో సామాన్యంగా ఉండే అర్థం ఏంటంటే విశాలమైన నేత్రములు కలది అని. జగదంబకి విశాలాక్షి నామం ప్రసిద్ధిగా ఉన్నది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. కాశీ మహాక్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారే విశాలాక్షి. ఇది పరాశక్తి యొక్క రూపము. పైగా విశాలమైన నేత్రములు కలదే అనే మాట మహాలక్ష్మికి కూడా వర్తిస్తున్నది. అమ్మ నేత్రములు చాలా విశాలములైనవి. అనంత విశ్వాన్ని గమనించుకునేటువంటి కరుణామయమైన నేత్రాలు గనక తల్లికి విశాలాక్షి అని పేరు వచ్చినది. సమస్త విశ్వాన్ని గమనించాలంటే ఆ నేత్రాలు విస్ఫారించి ఉండాలి. అంతేకాదు విశాలత్వము అనేది దృష్టి విశేషం. దృష్టికి విశాల బుద్ధి ఉండాలట. సంకుచ బుద్ధి, విశాల బుద్ధి అని రెండు ఉన్నాయి. సంకోచం అంటే పరిమిత దృష్టి కలిగితే దాన్ని సంకోచం అని అంటారు. అపరిమితమైనటువంటి దృష్టి కలిగి ఉంటే అది విశాలము అని చెప్పబడుతున్నది. కారుణ్యం అపారంగా ఉన్నప్పుడు అది విశాలం అనిపించుకుంటుంది. విశాలమైన దయతో సమస్త విశ్వాన్ని అణువు మొదలు బ్రహ్మాండం వరకు అంతటి గమనించుకుంటోంది అంటే అమ్మ యొక్క అనంత దర్శన శక్తి ఎంత అద్భుతమో. అందుకు అనంత దర్శన శక్తి సంపన్నురాలు అర్థాన్ని ఇక్కడ స్వీకరించాలి విశాలాక్షిలో. అందుకు కరుణామయమైన అమ్మ యొక్క నేత్రములు సౌందర్యపరంగా విశాలముగా ఉన్నాయని ఒక భావన. ఇక అమ్మవారి యొక్క సౌజన్యపరంగా కరుణామయమి సమస్త ప్రపంచాన్ని గమనించుకుంటున్న నేత్రములు, విశ్వాన్ని గమనించుకునే నేత్రములే విశాలాక్షములు. ఈ అర్థాన్ని ఇక్కడ భావన చేస్తూ మరొక అర్థం స్వీకరించాలి. సరిగ్గా పిప్పల తర్వాత విశాలాక్షి అనే మాట ఉండడంలో ప్రస్తావన ఇది. అశ్వత్థ వృక్షం చాలా విస్తారమైన వృక్షం.
అదేవిధంగా అక్షి శబ్దానికి నేత్రము అని మాత్రమే కాకుండా వ్యాపకత్వము కలది అని అర్థం కూడా ఉన్నది. విశాల అక్షి విశాలాక్షి అంటే విశాలముగా వ్యాపించేది అని అర్థం. ఈ సమస్త విశ్వమునందు విశాలముగా వ్యాపించి ఉన్న శక్తి విశాలాక్షి. పైగా పిప్పల విశాలాక్షి అని చెప్పినప్పుడు యజ్ఞస్వరూపముగా ఉన్న తల్లి సమస్త విశ్వమునందు వ్యాపించి ఉన్నది అనే భావాన్ని స్వీకరించాలి. ఇంకొక అర్థంలో విశాలాక్షి శబ్దానికి విశాలాం అకారాది క్షకారాంతం వాంగ్మయం యస్యాస్సా విశాలాక్షి అన్నారు. ఇక్కడ అక్ష అక్ష అంటే అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరములు అని అర్థం. అలాంటి అక్షరములతో అనంత వాంగ్మయం విస్తరించింది. ఈ అక్షరాలతోనే సృష్టిలో ఉన్న సాహిత్యం అంతా ఉన్నది. అందుకు అకారాది క్షకారాంతమైన వర్ణముల ద్వారా వ్యాపించిన వాగ్దేవత అని విశాలాక్షి శబ్దానికి వాగ్దేవతాపరమైన అర్థం కూడా ఉన్నది. ఇంత అద్భుతమైన శక్తి ఉంది గనుకనే విశాలాక్షి నామం ఒక మంత్రమైంది. శ్రీ విశాలాక్షై నమః అని నమస్కారం చేసుకుని తర్వాతి నామం రక్షోఘ్ని. ఇది నమస్కారంలో శ్రీ రక్షోఘ్నియై నమః అవుతుంది. ఇది 172వ నామం. ఇందులో విశేషం ఏంటంటే రాక్షసుల్ని మట్టు పెట్టే శక్తి అని అర్థం. రాక్షసులు అంటే జగత్తుకి విధ్వంసం కలిగించేవారు రాక్షసులు. అందుకు ఎవరు జగతికి అపకారం తలపెడతారో వాళ్ళని నశింపజేస్తుంది అమ్మవారు. ఎందుకంటే విశాలాక్షిగా జగతిని అమ్మ గమనించుకుంటోంది, గమనించుకుంటూ పోషిస్తోంది. విశ్వాన్ని ప్రీతిగా చూసే తల్లికి విశ్వాన్ని ఎవరు దెబ్బతీస్తారో వారిని శిక్షించేటువంటి శక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే విశ్వాన్ని రక్షించడమనే బాధ్యత అమ్మవారిది కనుక ఆ రక్షణకి అడ్డు తగిలే వారిని శిక్షిస్తుంది. ఆ శిక్షా స్వరూపాన్ని ఇక్కడ రక్షోఘ్ని అంటున్నారు. అందుకే శ్రీ రక్షోఘ్నియై నమః అని నమస్కారం చేసుకుని 173వ నామం వృష్టికారిణి. ఇది నమస్కారంలో శ్రీ వృష్టికారిణ్యై నమః అని చెప్పాలి. అంటే వర్షమునకు కారణమైన తల్లి అని అర్థం. ఇప్పుడు ఈ నామములు మొత్తంలో ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని అనుసంధానాన్ని గమనించినట్లయితే ఋషుల యొక్క అద్భుత జ్ఞానం ఇక్కడ మనకు గోచరిస్తుంది. విశాలాక్షి, రక్షోఘ్ని, వృష్టికారిణి 3 శబ్దములకు అనుబంధం ఉన్నది. మునుపు చెప్పినవి యజ్ఞములు. ఆ యజ్ఞముల ద్వారా అమ్మవారి అనుగ్రహం ఎలా ఉన్నది అంటే ఆ అనుగ్రహం వ్యాపించి మనకు లభిస్తోంది కనుక విశాలాక్షి. యజ్ఞం ద్వారా లభించేటువంటి అనుగ్రహం 2 రూపాలుగా ఉంటుంది. ఒకటి రక్షోఘ్ని, ఇంకోటి వృష్టికారిణి. ఈ 2 యజ్ఞము ద్వారా లభించే భగవత్ కృపకి యొక్క రూపములు. యజ్ఞం చేయడం వల్ల ముందు దుష్టశక్తులు నశించాలి. అందుకు రక్షోఘ్ని అన్నప్పుడు రాక్షస శక్తుల్ని మట్టుపెడుతున్నది యజ్ఞస్వరూపిణి అమ్మవారు. అంతేకాదు యజ్ఞం ద్వారా వర్షం కురుస్తుంది. ఇప్పటికి కూడా సశాస్త్రీయంగా యజ్ఞములు చేయగానే అనావృష్టి తొలగి వర్షములు పడడం అనేది కనిపిస్తూనే ఉన్న అంశం. అందుకు యజ్ఞం ఎప్పుడూ కూడా సఫలం ఎప్పుడవుతుందంటే చివరికి కురిసేటువంటి వర్షం ద్వారా యజ్ఞం బాగా జరిగిందని సంకేతం లభిస్తున్నది. ఇంకొక అర్థంలో వర్షము అంటే కేవలం నీరు కురియడమే కాదు, వర్షము అంటే వరాలు కురియడం కూడా. అందుకు వృష్టికారిణి అంటే యజ్ఞ ఫలములను వర్షించున్నది అని అర్థం ఇక్కడ. అందుకు యజ్ఞం చేయడం వల్ల దుష్టత్వం తొలగాలి, కోరిన కోరికలు లోకానికి క్షేమంకరమైనవి లభించాలి. అందుకు వృష్టికారిణి. ఇలా మొత్తం యజ్ఞస్వరూప ఆవిష్కరణ జరుగుతున్నది. మొత్తం లక్ష్మీ సహస్రనామాల్లో మరి ఒక మారు మనం భావన చేయవలసింది ఏంటంటే పరాశక్తిని చెప్తున్నారు, యజ్ఞస్వరూపాన్ని చెప్తున్నారు, వేదస్వరూపాన్ని చెప్తున్నారు. అందుకే లక్ష్మీ సహస్రనామ పారాయణ వేదాధ్యయనం చేసినంత ఫలితాన్ని ఇస్తున్నది, ఎన్నో యజ్ఞములు చేసిన ఫలాన్ని ప్రసాదిస్తున్నది. వృష్టికారిణి అనేటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుని శ్రీ వృష్టికారిణ్యై నమః. యజ్ఞం ద్వారా వర్షం ఎలా కురుస్తున్నది అనేది స్మృతి శాస్త్రాలు చాలా విశేషంగా చెప్తున్నాయి. అగ్నిహోత్రమునందు ఆహుతులు ఇవ్వగానే అగ్నిభట్టారకుడు ఆహుతుల్ని స్వీకరించి ఆదిత్య మండలంలోకి ప్రవేశిస్తాడు. ఆదిత్య మండలం ద్వారా దేవతలందరికీ ఆహుతులు లభిస్తాయి. అప్పుడు దేవతలు సంతోషించి ఆదిత్య మండలం ద్వారా వర్షాన్ని కురిపిస్తారట. అందుకే ఆదిత్య జాయతే వృష్టి అని. అందుకు వృష్టికారిణి అన్నప్పుడు ఆదిత్య రూపిణి అని కూడా అర్థాన్ని చెప్పుకోవచ్చు. వాటి తర్వాతి నామాలు దుష్ట విద్రావిణీ దేవి, సర్వోపద్రవ నాశిని. 174వ నామం శ్రీ దుష్ట విద్రావిణ్యై నమః. అయితే ఇది నమస్కారం చేసేటప్పుడు దేవీ శబ్దం కూడా ఉంది కనుక శ్రీ దుష్ట విద్రావిణ్యై దేవ్యై నమః నమస్కరించుకోవాలి. విద్రావము అంటే బద్దలు కొట్టుట, చీల్చుట అని అర్థం. దుష్ట విద్రావిణి అంటే దుష్టుల్ని చీల్చుతుంది అని చెప్తున్నారు. రక్షోఘ్ని నామం యొక్క భావం మరొకసారి ఇక్కడ బలపడుతూ ఉన్నది. మహాలక్ష్మీదేవి ప్రసన్నురాలు, సౌమ్యురాలు, అందులో సందేహం లేదు. కానీ లోకక్షేమం కోసం అద్భుతమైన ప్రతాపాన్ని, పరాక్రమాన్ని కూడా ప్రకటిస్తుంది.
అందుకు కోలాసుర డోలాసురాది రాక్షసుని సంహరించింది ఆ తల్లే. అంతేకాదు మహిషాసురాది ధనుజుల్ని సంహరించిన దుర్గాదేవిని కూడా మహాలక్ష్మి అని అంటారు. అందుకు దుష్ట సంహారం చేయడంలో ఆ సౌమ్యమైన శక్తి కూడా మహా ఉగ్రంగా మారగలదు. ఆ ఉగ్రమై ధర్మరక్షణ చేస్తున్న తల్లి గనక దుష్ట విద్రావిణి. అయితే ఈ నామం అనేటప్పుడు మరి రక్షోఘ్నులు ఎలాగో చెప్పారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పారని కొంచెం భావించవలసిన అంశమే. యజ్ఞరూపంగా అమ్మ అనుగ్రహించేటప్పుడు లోకానికి బాధ కలిగించే రాక్షసుని సంహరిస్తున్నది ఒక అర్థము. ఇక్కడ దుష్ట విద్రావిణి అంటే యజ్ఞము చేసిన వారి యొక్క మనస్సులో ఏవైనా దుష్టభావాలు ఉన్నట్లయితే ఆ దుష్టభావాలను తొలగిస్తున్నది అని అర్థం. ఎందుకంటే దుష్టభావాలు ఉన్నంతకాలం సిద్ధి అనేది రాదు. అందుకు భగవద్ ఆరాధన వల్ల మనకు రావలసిన ఫలితం ఏమిటంటే మనలో ఉన్న దుష్టత్వం పూర్తిగా చీల్చబడాలి, బద్దలు కొట్టబడాలి. దుష్టత్వం కరడుగట్టుకుపోయింది హృదయంలో. అలాంటి కరడుగట్టిన దుష్టత్వాన్ని అమ్మవారు ఛేదిస్తున్నారు. అందుకు ఎప్పుడైనా సరే భగవద్ ఆరాధన వల్ల లభించవలసిన ఫలితం ఏమిటి అంటే మనలో దుష్టత్వం తొలగాలి. దుష్టధూరా దురాచార శమని అని లలితా సహస్రనామాలు చెప్తున్నాయి. ఆ దురాచారము, దుర్మార్గము, దుర్బుద్ధులు ఇవన్నీ తొలగాలి. అవి తొలగించే శక్తి అమ్మవారు. లక్ష్మీదేవి ఆరాధన వల్ల మన మనసులో ఉన్నటువంటి రకరకాల విపరీత శక్తులు తొలగుతున్నాయి. అది దుష్ట విద్రావణి నామంలో దాగిన ఒకానొక శక్తి. తర్వాతి నామం సర్వోపద్రవనాశిని. ఇది నమస్కారంలో శ్రీ సర్వోపద్రవనాశిన్యై నమః అనాలి. ఈ 175వ నామం ఒక విశిష్టమైన భావాన్ని చెప్తున్నది. మహాలక్ష్మి అనుగ్రహం ఎన్ని రకాలుగా ఉందో ఈ 4 నామాల ద్వారా మనం గ్రహించుకోవచ్చు. రక్షోఘ్ని, వృష్టికారిణి, దుష్ట విద్రావిణి, సర్వోపద్రవనాశిని. ఈ 4 అమ్మవారి యొక్క అనుగ్రహ స్వరూపములే. ఇవే కావాలి, ఇంకేం కావాలి? అందుకే ఈ నామాలు తలంచుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తే ఈ 4 లభిస్తున్నాయి. అన్ని ఉపద్రవములను పోగొడుతున్నది అని అర్థం. దీనికి ఉపద్రవం అంటే అర్థం ఏమిటి అంటే చోర, దేవ, ప్రకృతి, వ్యాధి, ఆది మొదలైన వాటికి ఉపద్రవములు అంటారు. ఇప్పుడు కష్టపడి ఏదో సంపాదించుకుంటాం, వెంటనే ఓ రాజో ప్రభుత్వం దోచుకుంటే అది కూడా ఉపద్రవమే అన్నారు ఇక్కడ. ఇప్పుడు దుర్మార్గంగా దాచుకున్న దాన్ని రాజు తీసుకున్నాడు అంటే అది వేరే విషయం. కానీ కష్టపడి సంపాదించింది ప్రభుత్వం పాలైపోయింది అంటే అది ప్రమాదకరమే. అలాంటి దాడులు జరగకూడదు. ప్రతివాడు అదే కోరుకుంటాడు. ప్రభుత్వం తరపు నుంచి మొదలైన వాటి నుంచి కూడా తనపై దాడి జరగకూడదని సామాన్యుడు కూడా కోరుకుంటాడు. అలాంటి దాడులు జరిగినా దానికి ఉపద్రవం అనే పేరు చెప్తున్నారు ఇక్కడ. అందుకు ఉపద్రవాల్లో రాజ, చోర, దేవ, ప్రకృత్యాది వ్యాధులు అని అర్థాన్ని చెప్తుంది శాస్త్రం. ఇక చోరులు దొంగతనం లేకుండా ఉండాలి. దొంగలు మొదలైన వారు పడ్డ ఉపద్రవం అని అంటారు. అందుకు అమ్మవారు ఆరాధన చేసినట్లయితే చోరత్వ బాధలు కూడా లేకుండా చేస్తున్నది. అందుకు రుద్రమంత్రాల్లో కూడా తస్కరాణాం పతయే నమః, స్థేనానాం పతయే నమః అనే మంత్రములు ఉన్నాయి. అంటే సాధకుడైన వాడు సంపదని కానీ ఇంకా ఏవైనా వస్తువుల్ని కానీ చోరాదులు తీసుకువెళ్లకుండా కాపాడగలిగేటువంటి శక్తి అమ్మవారు అనుగ్రహం. అందుకే ఇక్కడ చౌరత్వాది బాధలు లేకుండా చెయ్యునది అని అర్థాన్ని ఇక్కడ తీసుకోవాలి సర్వోపద్రవనాశిని అనడంలో. అదేవిధంగా ప్రకృతి బాధలు, శారీరక మానసిక రోగాలు ఇవేవీ లేకుండా కాపాడుతుంది కనుక సర్వోపద్రవనాశిని అని ఒక శక్తివంతమైన నామం ఇది. ఈ నామంతో అమ్మవారిని నిరంతరం నమస్కరించుకోవాలి. శ్రీ సర్వోపద్రవనాశిన్యై నమః. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణం. శివాయ శ్రీ మహాలక్ష్మ్యై నమః. సర్వోపద్రవనాశిని అనే నామం అమ్మవారి యొక్క దివ్యనామం. ఇది లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కూడా కనబడుతున్నది. అదేవిధంగా సహస్రనామాల్లో కూడా ఉన్నది. ఈ నామాన్ని ఒక భావనాత్మకంగా జపించాలి. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే అన్ని ఉపద్రవాలు పోతాయి. ఉపద్రవాల్లో మొదటిది రాజా అనే భావాన్ని నిన్ననే చెప్పుకున్నాం. అంటే పాలకులు అని అర్థం. పాలకులు దుష్టులైతే అదే పెద్ద ఉపద్రవం. అందుకు దుష్టత్వం పాలనలోకి వస్తే సామాన్య ప్రజల సంపదలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో, ఏ సంపద దోచుకోబడుతుందో తెలియదు. సామాన్యుల యొక్క ఆస్తులు, సంపదలు ఇవన్నీ కూడా దుష్టులైన పాలకులు దౌర్జన్యంతో దోచుకుంటూ ఉంటారు. అలాంటి దుస్థితి దేశానికి రాకుండా ఉండాలి అని అమ్మవారిని మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకు దుష్ట పాలకులే పెద్ద ఉపద్రవము అని భావన చేసి అలాంటి దుష్ట పాలకులు లేకుండా చేసే తల్లి గనక సర్వోపద్రవనాశిని అని చెప్పబడుతున్నది. ఇక తర్వాత చౌరత్వము, ఆది వ్యాధులు, ప్రకృతి అని కూడా చెప్పారు ఇక్కడ. ప్రకృతి అంటే ప్రకృతిలో జరిగేటువంటి ఉత్పాతాలు అంటే భూకంపాలు, ఉప్పెనలు, అగ్ని ప్రమాదాలు మొదలైనవన్నీ కూడాను ప్రకృతిలో జరిగే ఉపద్రవాలు. అవి లేకుండా చేసేది ఆ తల్లి. ఇక దైవికమైన ఉపద్రవాలు అంటే ఒక్కొక్కప్పుడు మానవులు చేసేటువంటి అపచారాల వల్ల దేవతాగ్రహం లభించి
అవి భయంకరమైన ఉపద్రవాలుగా వస్తాయి. వాటిని కూడా తొలగించేది జగదంబ. అందుకు సర్వోపద్రవనాశిని. ఏదో మనం చేసే ఏదో పొరపాట్ల వల్ల వ్యక్తిగతంగా వచ్చే కష్టాలు ఒకటి, సమూహంగా వచ్చేటువంటి ఉత్పాతాలు మొదలైనవి కూడా దైవికమైన ఉపద్రవాలు అంటారు. వాటిని కూడా తొలగించే తల్లి గనక అమ్మవారు సర్వోపద్రవనాశిని అనొక్క నామంతో అన్ని రకాల ఉపద్రవాలని నశింపజేసేటువంటి పరాశక్తి అని చెప్పబడుతున్నది. ఇటువంటి భావం యొక్క కొనసాగింపే తర్వాత శ్లోకమంతా దివ్యనామాలతో కూర్చబడింది. శారదా శరసంధాన శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి యుద్ధ మధ్యస్థితా దేవి సర్వభూత ప్రభంజని. 176వ నామం శారద. ఇది నమస్కారంలో శ్రీ శారదాయై నమః అని చెప్పబడుతుంది. శారద అంటే సరస్వతి అని ప్రసిద్ధి చెందినటువంటి భావం. అటువంటి సరస్వతి రూపం మహాలక్ష్మిది. అందుకు ఇక్కడ సరస్వతి రూపంతో ఉన్న లక్ష్మి అనే భావంతో నమస్కరించుకోవాలి. భాషారూపిణిని శారద అని అంటారు. అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరముల యొక్క తేజస్సే శారద అని చెప్పబడుతున్నది. అటువంటి అక్షర విగ్రహ అనే భావం చేయాలి. అలాగే శరత్కాల రూపముతో ఉన్న తల్లి, శరత్కాలమునందు ఆరాధింపబడు తల్లి అని అర్థం. దేవతారాధనకి శరత్కాలం చాలా విశేషం. అందులో అమ్మవారి ఏ రూపాన్నైనా శరత్కాలంలో ఉపాసన చేయాలని చెప్తున్నారు. అందుకే ఆశ్వయుజ కార్తీక మాసముల యందు ఆరాధింపబడే దేవత గనక శారద అని చెప్పబడుతున్నది. అంతేకాదు శరత్కాల రూపము, శరత్కాలం చాలా దివ్యమైనది. అందుకే వేదమునందు సంవత్సర గణన శరత్తుతో కనబడడం ఉన్నది. అందుకు జీవేమ శరదశతం నందామ శరదశతం అని శరత్తుతో సంవత్సర గణన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రధానమైన శరదృతు రూపంతో ఉన్నటువంటి తల్లి. 7 ఆకుల అరటి చెట్టుకు కూడా శారద అని పేరున్నది. అలాంటి అరటి చెట్టు ఒక ప్రత్యేకమైన దేవతా స్వరూపం. అందుకు ఆ భావాన్ని కూడా ఇక్కడ గ్రహించవచ్చు. అయితే శారద అన్నప్పుడు శరములు కలది అని అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. ఎందుకంటే తర్వాతి నామాల బట్టి ఈ అర్థం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే తర్వాత నామం శరసంధాన. అందుకు శారద అంటే వివిధములైన శరములు అనగా బాణములు కలిగినటువంటిది అని. ఇక్కడ బాణము వాణి ఈ రెండింటికి అనుబంధం ఉన్నది. అందుకే గీర్ బాణములు గీర్ వాణి అన్నారు. ఇక్కడ గీహి అంటే వాక్కులు, వాక్కులే బాణాలు అవుతాయట, సామాన్యం కాదు. ఎందుకంటే ఒక శరం గాని వేసినప్పుడు ఎలాగా అది బయలుదేరుతుందో ఒక వాక్కు కూడా ఒక ఆయుధంలా పనిచేస్తుంది. అందుకే శాపాదపి శరాదపి అని ఒక మాట మనకున్నది. అందుకు శాపము అనుగ్రహము రెండు ఆయుధ లక్షణాలే. ఆయుధం రక్షిస్తుంది, శిక్షిస్తుంది. అలాంటి లక్షణం వాక్కు కూడా ఉంది. అందుకే వాక్కులే శరములు. అలాంటి వాగ్రూప శరములు కలిగిన తల్లి శారద అనే భావన కూడా చేయవచ్చు. ఎందుకంటే మంత్రములు వాక్కులు ఈ రెండు శరములు వంటివి. పూర్వకాలంలో అందుకే వేద మంత్రములతోనే అస్త్రశస్త్రాలు ప్రయోగించేవాళ్ళు. అస్త్ర విద్య అని ప్రత్యేకంగా అది మంత్రముతోనే బయలుదేరుతున్నది. అందుకే మంత్రములన్నీ శబ్దమయములు, శబ్దమయములైన మంత్రములు శరములు. అలాంటి మంత్రస్వరూపిణి శారద. ఈ భావం కూడా గ్రహించి శ్రీ శారదాయై నమః నమస్కారం చేసుకుని తర్వాత నామం శరసంధాన. ఇది 177వ నామం. ఇది నమస్కారంలో శ్రీ శరసంధానాయై నమః అని. శరములను సంధించున్నది అని అర్థం. అమ్మ వద్ద అనంతమైన ఆయుధ శక్తులు ఉన్నాయి. ఈ ఆయుధ శక్తులను అమ్మ సంధిస్తోంది, ఆవిడే ప్రయోగిస్తోంది. అంతేగాని నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి నువ్వు ప్రయోగించని ఎవరికో ఇవ్వడం కాదు. ఆయుధములు కలిగి ఉన్న తల్లి ఆ తల్లియే, ఆయుధములు ప్రయోగించే శక్తి కూడా ఆ జగదంబయే. అందుకు ఆవిడ యొక్క సర్వతంత్ర స్వతంత్రతని, పరాక్రమ ప్రతాప లక్షణాలని చెప్తున్న నామములు ఇవి. శరములను సంధిస్తూ ఉన్నది అని. దుర్మార్గులపై శరములను సంధానం చేస్తుందట. అయితే శారదానామానికి వ్యాఖ్యానించుకుంటూ చెప్పిన అర్థాన్ని ఇక్కడ మరొకటి కూడా భావించవచ్చు. దుష్టులపై ఆయుధాలను సంధిస్తుంది అని మాత్రమే కాకుండా ఆశీర్వచన రూపమై మంగళకరమైన శక్తినిచ్చే వాక్కులను వర్షిస్తున్నది అనే అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. ఎందుకంటే ఉపనిషత్ భాషలో శరము ధనుస్సు ఇవన్నీ వేరే విధంగా చెప్పబడుతున్నాయి. ప్రణవో హి ధను శరో హ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అని ఆధ్యాత్మిక సాధన ఎలా ఉండాలో చెప్తున్నారు. ఓంకారము ధనుస్సుగా తీసుకుని, జీవుణ్ణి బాణంగా తీసుకుని బ్రహ్మ అనే లక్ష్యంపై ప్రయోగించాలి అన్నారు. ఎంత అద్భుతమైన భావమో. ఓంకార సాధన చేస్తున్నప్పుడు ఆ జీవభావం దానితో కలిసిపోవాలి అన్నారు ఇక్కడ. అప్పుడు ఆ జీవభావం బ్రహ్మం అనే లక్ష్యంలో వైపు వెళ్ళిపోవాలట. అందుకు జీవుడు ఎప్పుడు బ్రహ్మమే లక్ష్యంగా వెళుతూ ఉండాలి. అలా వెళ్ళాలంటే ఓంకారం అనే సాధన చేయాలి. అప్పుడు లక్ష్యమైనటువంటి బ్రహ్మములోకి జీవుడు ప్రవేశించి తాను ఆ బ్రహ్మముతో ఐక్యమైపోతున్నాడు అని. ఇది ఎలాంటిదంటే ఒక అగ్నిజ్వాలలోకి బాణం ప్రయోగిస్తే
ఆ బాణం కూడా అగ్నిజ్వాలలోకి వెళ్ళి తాను అగ్ని అయిపోతున్నది. అందుకు జీవుడు బాణం వంటి వాడు, బ్రహ్మం అగ్ని వంటిది. ఓంకారం అనే ధనుస్సు ద్వారా జీవుడనే బాణాన్ని బ్రహ్మం అనే అగ్నిలో ప్రవేశింపజేస్తే ఇది బ్రహ్మమయమైపోతున్నది. అలా వర్ణించారు ఇక్కడ. అయితే అలా చెయ్యగలిగిన శక్తి ఏదైతున్నదో ఆ సాధనారూపమైన యోగ శక్తి అమ్మవారు. అది తెలుసుకోవాల్సింది. సృష్టిలో ఎందరో జీవులు ఉన్నారు, అందరూ సాధన చేస్తున్నారా? అమ్మ అనుగ్రహం ఎవరి మీద ఉందో వారే సాధన చేయగలరు, వారి సాధన ఫలిస్తున్నది. సాధన రూపంతో ఉంటుంది అమ్మవారు, సిద్ధి రూపంతో ఉంటుంది అమ్మవారు. ధనాలు పోగు చేసుకోవాలని తాపత్రయపడుతున్నాం కానీ సాధనం పోగు చేసుకోవాలని ప్రయత్నించడం లేదు. అందుకే అసలు ధనం సాధనయే. ఆ సాధన అనే ధనలక్ష్మి మనకు లభించాలి. ఆ తల్లి అనుగ్రహంతోనే ఆ సాధన శక్తి పండుతున్నది. అందుకే శరసంధాన, జీవుడిని సంధానించేటువంటి ప్రణవ రూపమైన శక్తి, పరబ్రహ్మ స్వరూపిణి అనే యోగస్వరూపంగా ఈ నామానికి అర్థం స్వీకరించవచ్చు. శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి తర్వాత నామం ఇది 178వ నామం. ఇది నమస్కారంలో శ్రీ శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః అని నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు శారద, శరసంధాన, శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక మహాయుద్ధంలో విజృంభిస్తున్న అమ్మవారు మనకు కనబడతారు. అప్పటికే దుష్ట విద్రావిణి, సర్వోపద్రవనాశిని నామములయ్యే దాని తర్వాత వస్తున్నాయి. అమ్మవారు యుద్ధమునందు నిలబడిన ఒక ప్రతాపమూర్తి. కేవలం పద్మంలో కూర్చుని 2 చేతులతో పద్మము, 2 చేతులతో అభయవరద హస్తములు పట్టుకున్న సౌమ్య రూపమే కాదు అమ్మవారికి ఉన్నది. దివ్యములైన రథములపై కూర్చుని దివ్యములైన వాహనాలపై ఉంటూ అద్భుతంగా ధనుస్సుని సంధిస్తూ ఉన్నటువంటి ఒక ప్రతాపమూర్తిగా అమ్మవారు ఈ నామాల్లో మనకు దర్శనమిస్తున్నారు. మనల్ని రక్షించడం కోసం అమ్మవారు తన ప్రతాపాన్ని ప్రకటిస్తున్నది. అటువంటి దివ్యమైన ప్రతాపమూర్తిని ధ్యానించినట్లయితే అది సాధకుడికి ఒక రక్షణ శక్తిగా అనుగ్రహాన్ని కురిపిస్తున్నది. శస్త్ర ప్రత్యస్వర్షి అనే మాట చాలా విశేషం. దుష్టుల్ని దుర్మాడ్డానికి అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దుష్టులైన రాక్షసులు, ధనుజులు, దైత్యులు రకరకాల శస్త్రాలు వేస్తున్నారట. ఆ శస్త్రాలన్నిటికీ ప్రతిగా అమ్మవారు అస్త్రములు వేస్తున్నారు. శస్త్ర ప్రతి అస్త్ర వర్షిణి అని అర్థం. ప్రత్యస్త్రము, ఇందులో ఈ మాటలో శత్రువులు ప్రయోగించేది శస్త్రము, అమ్మవారు ప్రయోగిస్తున్నది అస్త్రము. ఈ రెండింటికి కించిత్ భేదములున్నాయి. శస్త్రము అంటే సామాన్య ఆయుధం, అస్త్రము అంటే మంత్రశక్తితో కూడినటువంటి ఆయుధము అని అర్థం. అందుకు వాళ్ళు ఎన్ని రకాల శస్త్రాలు వేసినా అమ్మ మంత్రమయమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించి ఆ శస్త్రాలన్నింటినీ నాశనం చేస్తున్నది. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అద్భుత భావం ఏమిటి అంటే, శారదా నుంచి మనం గమనించినట్లయితే మంత్రశక్తులను ఆవిష్కరిస్తున్నటువంటి నామములు ఇవి. కేవలం యుద్ధం చేస్తున్న అమ్మవారిని వర్ణిస్తున్నవి అని చెప్పడం ఒక స్థాయి అర్థం. ఇంకా పై స్థాయి అర్థాన్ని మనం భావన చేసినట్లయితే మంత్రస్వరూపిణి అని దీని యొక్క భావం. మంత్రములు రక్షోఘ్న మంత్రములు, వృష్టికారణ మంత్రములు, దుష్ట విద్రావణ మంత్రములు, సర్వోపద్రవ నాశన మంత్రములు అని రకరకాల మంత్రాలు వేదములందు చెప్పబడుతున్నాయి. అందుకే యజ్ఞము, మంత్రము ఈ రెండిటి యొక్క శక్తి ఈ నామాల్లో మనకు వరుసగా కనబడుతున్నది. కొన్ని మంత్రములు జపించి యజ్ఞరూపముగా హోమం చేసినట్లయితే ఆ మంత్రశక్తి చేత రాక్షసులు సంహరింపబడతారు. అది రక్షోఘ్న మంత్రములు. అలాగే అనావృష్టి మొదలైన దోషములు పోగొట్టి చక్కటి వర్షాన్ని కురిపించే మంత్రములు కొన్ని ఉంటాయి, అవి వృష్టికారణ మంత్రములు. అలాగే దుష్టత్వాన్ని పోగొట్టేటువంటి మంత్రములు కొన్ని ఉంటాయి, దుష్ట విద్రావిణీ దేవి అనే నామంలో చెప్పారు. ఇక సర్వ ఉపద్రవాల్ని పోగొట్టే మంత్రములు ఉంటాయి, సర్వోపద్రవనాశిని. సృష్టిలో ఎలాంటి బాధనైనా తొలగించే శక్తి మంత్రములకు ఉన్నాయి. అయితే సరి అయినటువంటి సాధన చేయాలంతే, కానీ మంత్రంతో దేన్నైనా సాధించవచ్చు, అంత శక్తి ఉన్నది మంత్రానికి. అయితే మంత్రం పండాలి అంటే జపించాలి, హోమం చేయాలి. అందుకే అటు నిత్యము చేసేటువంటి అగ్నిహోత్ర కర్మలు ఇవన్నీ కూడా లోకక్షేమం ఎలా కలిగిస్తాయనేది నామాల్లో చూపిస్తున్నారు. అందుకే శరసంధాన ప్రత్యస్త్రవశ్యని అనే మాటల్లో మనకు చెప్పబడుతున్నది మంత్రశక్తులే. అక్కడ అస్త్రం అనగా మంత్రశక్తి. అందుకు దుష్టత్వాన్ని ఎప్పుడు శస్త్రమే, దైవశక్తి ఎప్పుడు అస్త్రమే, అది మంత్రమహితంగా ఉంటుంది. అందుకే శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి అని చెప్పడంలో దుష్టులు ప్రయోగించే రకరకాలైనటువంటి ఆయుధాలు బాధాకర శక్తులు. కేవలం ఆయుధాలు అన్నప్పుడు ఇక్కడ శస్త్రం అనగానే ఒకానొక వెపన్ అని మాత్రమే అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు. శస్త్రం అనగా బాధించే శక్తి అని అర్థం. దుష్టులు ప్రయోగించే బాధించే శక్తుల్ని దునుమాడుతూ మంత్రమయమైన దివ్యశక్తిని అమ్మవారు ప్రయోగిస్తున్నారు, కురిపిస్తున్నారట. అందుకే శస్త్ర ప్రత్యస్త్రవర్షిణ్యై నమః అని నమస్కారం చేసుకుని సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. శారదా శరసంధాన శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి
అనే నామాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇందులో మంత్రరూపముగా అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. 179వ నామం యుద్ధ మధ్యస్థిత. ఇది నమస్కారంలో యుద్ధ మధ్యస్థితాయై నమః అని చెప్పుకోవాలి. యుద్ధ మధ్యములో ఉన్నటువంటి తల్లి అని దీని యొక్క అర్థం. దీనికి మునుపు చెప్పినటువంటి నామాలతో అనుసంధానం చేసుకున్నట్లయితే అమ్మవారు బాణప్రయోగము, ఆయుధ ప్రయోగము, అస్త్ర ప్రయోగము చేస్తున్న ఒక మహాశక్తిగా దర్శనమిస్తున్నది. అందుకే ఈ నామములు దేనికవి మాత్రమే కాకుండా ఒకదానితో ఒకటి పరస్పర అనుబంధములు కలిగి ఉన్నటువంటి నామములు. ఈ నామాన్ని ప్రత్యేకించి జపం చేసినట్లయితే ఈ రక్షోఘ్ని నుంచి కూడా అది సాధకుడికి రక్షణ కలిగించేటువంటి నామములు. మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కావాలో మనకంటే ఋషులకి బాగా తెలుసు. అందుకు సర్వ మంత్రశక్తుల్ని కూడా అమ్మవారి రూపంగా ఆవిష్కరిస్తూ ఆ మంత్రశక్తుల ద్వారా మనకు లభించవలసినటువంటి అనుగ్రహాలని ఇన్ని నామములుగా విభజించి అందిస్తున్నారు సనత్కుమారుల వారు. అందుకు సనత్కుమార మహర్షి యొక్క కారుణ్యానికి నమస్కారం చేసుకుని ఈ నామాల గురించి చర్చ చేద్దాం. శారద శరసంధాన శస్త్ర ప్రత్యవర్షిణి యుద్ధ మధ్యస్థిత. శత్రువులు వేస్తున్న ఆయుధాలకి ప్రతిగా అస్త్రములు ప్రయోగిస్తున్న అమ్మవారు ఎక్కడున్నారా అంటే యుద్ధ మధ్యంలో ఉన్నారట. ఈ చెప్పేటప్పుడు చుట్టూ శత్రువులు, ఆ శత్రు మధ్యంలో ఉండి వాళ్ళతో యుద్ధం చేస్తున్నది. అంతేకాదు అమ్మవారి వంటూ శక్తి సేనలు ఉన్నాయి. ఇటువైపు తన శక్తి సేనలు, అటువైపు శత్రుసేనలు, నడుమ అమ్మవారుంటూ సేనయోరుభయోర్మధ్య అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఉభయ సేనల మధ్య నిలబడి యుద్ధం చేస్తున్నటువంటి తల్లి. ఒక ప్రతాపమూర్తిని ఈ నామాలతో మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఇంకొక రమ్యమైన భావన స్వీకరించవచ్చు. ఇక్కడ యుద్ధ మధ్యలో ఉన్నది అంటే భగవద్గీతా రూపిణి అని అమ్మవారు అని భావన చేయవచ్చు. ఎందుకంటే ఉభయ సేనల మధ్య నిలిపి కృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతని చెప్పాడు. అప్పుడు యుద్ధ మధ్యంలో ఆవిర్భవించిన బ్రహ్మ విద్యాధిదేవత భగవద్గీతా రూపిణి అని భావించవచ్చు. ఇది దూరాన్వయం అనడానికి లేదు. భగవద్గీత విద్యారూపమే. శారదా శరసంధాన శస్త్ర ప్రత్యవర్షిణి అన్నప్పుడు అధ్యాత్మ విద్య అదే శారద. ఆ శారదా రూపంతో ఉంటూ యుద్ధ మధ్యలో ఆవిర్భవించినటువంటి శక్తి అని కూడా భావించవచ్చు. ఇది ఒక భావన. ఇంకొక భావన మనం గమనించినట్లయితే అద్భుతమైన ఒక శాస్త్రీయమైన జ్ఞానం ఇందులో మనకు కనబడుతూ ఉంటుంది. శారద అంటే విద్యాధిదేవత. విద్యాధిదేవతకి యుద్ధానికి సంబంధం ఏమిటి? ఇక్కడ నుంచి వరుస నామాలు, యుద్ధ నామాలు, కొన్ని నామాలు కనిపిస్తున్నాయి. సర్వభూత ప్రభంజని, అయుద్ధ యుద్ధ రూపాచ, శాంత శాంతి స్వరూపిణి అని యుద్ధము యొక్క స్థితి, స్వభావము, యుద్ధము యొక్క ప్రయోజనము అన్ని నామాల్లో చూపించారు. ఇక్కడ యుద్ధానికి శారదకి సంబంధం ఏమిటి? శారదాదేవి అంటే కేవలం వీణ మీటుతున్నటువంటి ఒకానొక విద్యాధిదేవతను మనం సౌమ్య భావన చేస్తాం. కానీ విద్యకి యుద్ధానికి సంబంధం ఉన్నది. ఇది చరిత్ర. ఇది పరిశీలించవలసిన గొప్ప అంశం. యుద్ధాన్ని ఆధారం చేసుకుని అనేక రకాల విద్యలు పుడుతూ ఉంటాయి. అందుకు గొప్ప గొప్ప ఆవిష్కరణలు యుద్ధకాలంలో జరిగాయి. ఇది చరిత్రలో పరిశీలించవలసిన గొప్ప అంశం. అందుకే భారతీయ గ్రంథాల్లో యుద్ధగాథలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంతేకాదు ప్రపంచ వాంగ్మయంలో యుద్ధగాథలు చాలా ఆసక్తికరంగా ఇప్పటికీ చదివిస్తూ ఉంటాయి. అందున భారతీయ వాంగ్మయం, ఆర్షవాంగ్మయం, ఆ ఋషులిచ్చిన వాంగ్మయం అంతా యుద్ధగాథలతో ఉంటాయి. ఎందుకంటే బ్రతుకే పెద్ద యుద్ధము. ప్రతికూలతల్ని అధిగమించడం కోసము, తనని బాధించే వాటిని తనకు అనుకూలంగా మలచుకోవడం కోసం చేసే ప్రయత్నమే ఒక యుద్ధం. ఆ యుద్ధంలోంచే అనేక గొప్ప తెలివితేటలు వెలికి వస్తుంటాయి. అవతలున్న ప్రతికూలతని ఎలా లొంగదీయాలి, ఎలా దెబ్బతీయాలని ఆలోచిస్తాం. ఆలోచించినప్పుడు ఆలోచనతో ఒక వ్యూహం పుడుతుంది, ఒక ఆలోచన పుడుతుంది, ఒక గొప్ప కొత్త విద్య పుడుతుంది. తద్వారా గొప్ప గొప్ప ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి. అందుకు అనేక రకాల ఆవిష్కరణలు యుద్ధ సమయాల్లో దొరుకుతూ ఉంటాయట. సేనలకు కావలసిన రవాణా చేయడానికి, సేనలకు కావలసిన కొత్త కొత్త పరికరాలు ఇవ్వడానికి, కొత్త కొత్త ఆయుధ శక్తులను ఉత్పన్నం చేయడానికి బుద్ధిశక్తిని చాలా వినియోగించాలి. అంతేకాదు యుద్ధంలో వ్యూహం అనేది ఒకటి ఉంటుంది. స్ట్రాటజీ అంటారు. రకరకాల వ్యూహాలతో యుద్ధం చేస్తారు. ఆ వ్యూహం చేయాలంటే బుద్ధిశక్తి బాగా పనిచేయాలి. పైగా అన్నిటికంటే యుద్ధ విద్యలోనే బుద్ధి చాలా పదునుగా, ఏకాగ్రంగా, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అవతల శత్రువు ఏం చేయబోతున్నాడని తాను ఊహించాలి, దానికి ఎలా దెబ్బ కొట్టాలని ఊహించాలి. అందుకే యుద్ధంలోనే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిశక్తి ఎక్కువగా పని చెయ్యవలసింది యుద్ధంలోనే గనక శారదా శరసంధాన శస్త్ర ప్రత్యవర్షిణి యుద్ధ మధ్యస్థిత అని చెప్పడంలో ఉద్దేశం ఇది. అందుకు విద్య విజృంభించి కనబడే దశ యుద్ధ మధ్యమే. అంతేకాదు అనేక అజ్ఞాన శక్తులను అధిగమించడం కోసం బ్రహ్మ విద్యా సాధకుడు చేసేది కూడా ఒక యుద్ధమే. ఆ యుద్ధానికి ప్రతీకలే భారతీయ పురాణ గాథలు.
దుష్టత్వం లోపల బయట ఉంటుంది. అజ్ఞానం ధరించినటువంటి రకరకాల రూపాలవి. వేదాంత పరిభాషలో చెప్పాలంటే వాటిని జ్ఞాన ప్రతిబంధకములు అని అంటారు. ఈ జ్ఞాన ప్రతిబంధకాలను అధిగమించడం కోసం యుద్ధం ఎంత చెయ్యాలో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను బట్టి శత్రువుల్ని జయించడం అంత తేలిక. జీవితమంతా వాటితో యుద్ధం చేసేటప్పటికీ అయిపోతుంది. అందుకు సాధకుడు తనలో ఉన్న ప్రతికూల శక్తులను కూడా ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము గెల్వవైతివి, భీకర శత్రులార్గుల ప్రభిన్నుల చేసిన అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో. భీకర శత్రులు ఆరుగురు శత్రుల్ని ప్రభిన్నులు చేస్తే లోకంలో నీకు వైరి లేడొకడు, శత్రువే ఉండడయ్యా. నీలో ఉన్న శత్రువుని నిర్మూలిస్తే నీకు బయట కూడా శత్రువు ఉండడు అని ప్రహ్లాదుడు చెప్పిన మాట తెలుసుకున్నట్లయితే ఆ శత్రువులను అధిగమించడం సామాన్యమైన అంశం కాదు. సాధకుడికి తెలుస్తుంది అది ఎంత కష్టమో. కానీ సాధకుడే వాటితో కుస్తీ పడుతుంటాడు, వాటిని జయించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు తెలుస్తుంది ఎంత జాగ్రత్తగా వాటిని జయించాలో. దానికి శాస్త్ర సహాయం కావాలి, విద్య సహాయం కావాలి. అందుకే విద్య ద్వారానే మనం మనలో ఉన్న అజ్ఞాన శక్తుల్ని ఎదుర్కొంటాం. అందుకు యుద్ధ మధ్యస్థిత శారద అనడంలో ఈ భావాన్ని కూడా స్వీకరించవచ్చు. తర్వాతి నామం దేవి. ఇది నమస్కారంలో శ్రీదేవ్యై నమః అని. అయితే యుద్ధ మధ్యస్థితాదేవి అని కలపవచ్చు, విడిగా దేవీ నామాన్ని చెప్పుకుంటే 180వ నామం ఇది శ్రీదేవ్యై నమః. ఇక్కడ దేవీ శబ్దానికి ప్రకాశరూపిణి అని అర్థం చేసుకోవాలి. యుద్ధంలో ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహమే ఇక్కడ దేవి అని చెప్పబడుతున్నది. ఇక తర్వాతి నామం సర్వభూత ప్రభంజని. అయితే దేవీ నామం ఈ మధ్యలో పెట్టడంలో ఔచిత్యాన్ని మనం పరిశీలించినట్లయితే అమ్మవారు యుద్ధంలో చూపించిన పరాక్రమ గాథలన్నిటికీ పేరు దేవీ మాహాత్మ్యము అని. అందుకు ఆ జగదంబ దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా అని. ఆ దేవి దేవతల కార్యం కోసం ఆవిర్భవించి యుద్ధం చేస్తున్నది. అందుకు దేవీ శబ్దము యుద్ధములో ప్రకాశించే పరదేవత అనే భావంతో కూడా చెప్పబడుతున్నది. సర్వభూత ప్రభంజన్యై నమః అని 181వ నామం ద్వారా నమస్కరించుకుంటున్నాం. అమ్మవారు సర్వభూతముల్ని నశింపజేస్తున్నది అని దీని యొక్క అర్థం. ప్రభంజనము అంటే ఒక పెద్ద సుడిగాలి. ఆ సుడిగాల్లా అమ్మవారు విజృంభించి అక్కడ ఉన్నటువంటి శత్రువులన్నింటినీ నశింపజేస్తున్నారు. అసలు భంజనము అంటేనే భగ్నము చేయుట, నశింపజేయుట అని అర్థం. ప్రభంజనము అంటే గొప్పగా నశింపజేయుట అర్థం. వేటిని నశింపజేస్తున్నది? సర్వభూతముల్ని నశింపజేస్తున్నదిట. ఈ మాట చాలా విశిష్టమైనటువంటి శబ్దం ఇది. భూతము అంటే ప్రాణులు అని అర్థం. సర్వభూత ప్రభంజని అంటే ప్రళయకాలంలో సర్వభూతముల్ని నశింపజేస్తున్న అర్థం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు చెప్తున్న అర్థంలో భూత శబ్దానికి బాధించే శక్తుల అర్థం కూడా ఉన్నది. అది స్వీకరించాలి. భూత ప్రేత పిశాచాలు అంటూ ఉంటాం. వాటి బాధలు చాలా ఉంటాయి. దుష్టత్వం అనేక రకాలుగా ఉంటూ ఉంటుంది. మనకు కనబడని శక్తులు చాలా ఉంటాయి. వాటిని కూడా తొలగించగలిగే తల్లి మహాలక్ష్మి. మానవునికి బయట ఉన్న శత్రువుల ద్వారాను ప్రకృతిపరమైన ఉత్పాతాల వల్లను బాధలు మాత్రమే కాకుండా భూత ప్రేత పిశాచాదుల బాధలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే కొందరికి వీటిపై విశ్వాసం లేకపోవచ్చు. మనం నమ్మినా నమ్మకపోయినా ఉంటూ ఉంటే బాధిస్తూ ఉంటాయి. అయితే వాటిని తొలగించుకోవాలన్నా అమ్మవారే శరణ్యము. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారిని ఆరాధన చేస్తే భూత ప్రేత పిశాచ జృంభకవయే స్మృత్వా మహాభైరవీం అంటాడు కాళిదాస మహాకవి. భూత ప్రేతాది భయములు కూడా తొలగించే శక్తి అమ్మవారికి ఉన్నది. అందుకు యుద్ధ మధ్యస్థితాదేవి సర్వభూత ప్రభంజని అన్నప్పుడు యుద్ధంలో ఎలాంటి ప్రాణికోట్లు శత్రువులుగా ఉన్నప్పటికీ వాటిని నశింపజేయగలదు. వాళ్ళు రాక్షసులు కావచ్చు, మానవులు కావచ్చు, ఇంకా ఏ జాతికి చెందిన వాళ్ళైనా కావచ్చు. లోకానికి పీడ కలిగించేవాడు ఎవడైతేనే అలాంటి ప్రాణికోట్లన్నిటినీ కూడా నశింపజేయగలదు ఆ తల్లి. పీడాకర శక్తుల్ని పోగొట్టేది. ఆ పీడాకర శక్తులు ఎన్నున్నా నశింపజేయగలిగే శక్తి అమ్మవారికి ఉంది. అందుకే సర్వభూత ప్రభంజని అని చెప్పడంలో విశేషం ఇది. అలాగే కంటికి కనబడినటువంటి భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులను దునుమాడే తల్లి కనుక సర్వభూత ప్రభంజన్యై నమః. మొత్తానికి ఈ నామముల్ని కానీ మననం చేసుకున్నట్లయితే కనబడిని ఎన్నో దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుంది. శారదా శరసంధాన శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి యుద్ధ మధ్యస్థితాదేవి సర్వభూత ప్రభంజని అని నమస్కరించుకుని తర్వాత నామాల్లోకి ప్రవేశిస్తున్నాం. అయుద్ధ యుద్ధ రూపాచ శాంత శాంతిస్వరూపిణి గంగా సరస్వతి వేణి యమున నర్మదాపగా. ఇందులో 182వ నామం అయుద్ధ. ఇది నమస్కారంలో శ్రీ అయుద్ధాయై నమః. అయుద్ధ అంటే
యుద్ధము ఏమీ లేని తల్లి, యుద్ధము చెయ్యని తల్లి అని చెప్పారు ఇక్కడ. అంటే అమ్మవారు ఏ యుద్ధము చెయ్యరట. అంటే తనంత తాను ఎవరిపై యుద్ధము ప్రకటించరు, ఇది తెలుసుకోవాలి. అది గొప్ప సాత్విక లక్షణము, దివ్యత్వము ఉన్నవారికి ఉండేటువంటి గొప్ప లక్షణంలో ఒకటి అయుద్ధ స్థితి. అంటే తనంత తాను ఎవరి మీద దాడి చేయడం కానీ, ఆక్రమించడం కానీ, హింసించడం కానీ చెయ్యని ఉత్తముల స్థితిని అయుద్ధా స్థితి అని అంటారు. అలాంటి స్థితి కలిగినది ప్రపంచంలో భారతదేశం మాత్రమే. భారతదేశం తనంత తాను ఎవ్వరి మీదకి ఏనాడు దాడికి వెళ్ళలేదు. చరిత్ర తిరగవేస్తే అది ఉత్తములైనటువంటి వారి లక్షణం. అయితే ఎవరి మీదకి తాను దాడికి వెళ్ళదు. ఎవరైనా దాడికి వస్తే మాత్రం ఊరుకోదు, శిక్షించగలిగే శక్తి ఉండాలి, అది కూడా తెలుసుకోవాలి. ఆ శక్తి కనుకని యుద్ధ రూప తర్వాత నామం. ఈ రెండింటి సమన్వయాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణం. శ్రీ మహాలక్ష్మ్యై నమః. అయుద్ధా యుద్ధ రూపాచ శాంతా శాంతిస్వరూపిణి. గతంలో చెప్పుకున్న శారదా సరసంధాన నుంచి ఈ నామాల వరకు కూడా ఒకానొక అద్భుతమైన భావం కనిపిస్తున్నది. యుద్ధమంతా అమ్మవారి రూపంగా దర్శనమిస్తున్నది. ఇక్కడ అనేక రకాల విద్యలున్నాయి, కళలున్నాయి. వేటి ప్రత్యేకత వాటిదే, వేటి శక్తి వాటిదే. ఎక్కడ ఒక శక్తి ఉన్నా అది అమ్మవారి రూపమే. అది యుద్ధము కూడా అమ్మ రూపమే దర్శిస్తున్నారు. అయితే మహాలక్ష్మి అన్నప్పుడు మాత్రం ధర్మబద్ధమైన, శాంతమయమైన రక్షణ స్వరూపాన్ని తీసుకోవాలి. అందుకు ఇక్కడ చెప్పబడుతున్నది ఒక పవిత్రమైనటువంటి ధర్మరక్షణకు పనికొచ్చేటువంటి ప్రతాప రూపం ఆవిష్కరింపబడుతున్నది. యుద్ధము అన్నది అమ్మవారి రూపంట. ఆ చెప్పేటప్పుడు అయుద్ధ యుద్ధ రూపాచ, యుద్ధము లేని స్థితి అమ్మవారి రూపమే, యుద్ధము కూడా అమ్మవారి రూపమే. ఈ చెప్పడంలో భావం ఏమిటి? ఒక దేశానికి ఏ యుద్ధాలు లేకుండా ఉంటే మహాలక్ష్మి కృప ఉన్నట్టే, ఇది తెలుసుకోవాల్సిన గొప్ప భావం. అందుకు దేశంపై యుద్ధాలు లేవు అన్నప్పుడు అప్పుడు ఆ దేశపు సంపదంతా కూడా ఆ దేశ క్షేమం కోసం వినియోగింపబడుతుంది, ఇంకో యుద్ధం కోసం వినియోగించనక్కర్లేదు. అప్పుడు ధనమంతా క్షేమం కోసం వినియోగింపబడుతున్నప్పుడు అది లక్ష్మీ అనుగ్రహమే. అందుకు అయుద్ధ అంటే యుద్ధము లేని స్థితి రూపముతో ఉన్నది, ఇది ఉండవలసింది. ఇక యుద్ధ రూపాచ, ఇది నమస్కారంలో శ్రీ యుద్ధ రూపాయై నమః అవుతున్నది. యుద్ధము కూడా అమ్మవారి రూపమే. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? దేశం ఎప్పుడు అయుద్ధంగా ఉండడం మంచిదే, కానీ శత్రువులు దాడికి వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు, ప్రజలు ప్రతాపాన్ని చూపించగలగాలి, యుద్ధంలో పాల్గొనగలగాలి. అప్పుడు యుద్ధంలో విజయ రూపంతో, ప్రతాప రూపంతో ఉన్న చైతన్యాన్ని అమ్మవారి రూపంగా భావన చేయాలి. అందుకు యుద్ధ రూప. అవసరమైతే యుద్ధానికి వెనుతీయకుండా ఉండగలిగేటువంటి ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహం అమ్మ రూపం. అందుకు యుద్ధంలో ఉండే ఉత్సాహము, ప్రతాపము, ధర్మబుద్ధి, రక్షణ బుద్ధి, ఇవన్నీ అమ్మ రూపములు. అందుకు రెండూ యుద్ధ స్థితి, యుద్ధము లేని స్థితి, రెండూ అమ్మవారిని చెప్పడంలో ఆంతర్యాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. ఇది భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం. అందుకే భారతీయ గ్రంథాల్లో అద్భుతమైనటువంటి శాంతము, అహింస మొదలైనవి చెప్పబడుతూ ఉంటాయి. అదేవిధంగా దుష్టత్వాన్ని దునుమాడడానికి ఏమాత్రం వెనుదియ్యనటువంటి ప్రతాపము చెప్పబడుతుంది. రెండూ దైవస్వరూపాలుగా చెప్తున్నారు, ఇది తెలుసుకోవాలి. దివ్యశక్తి శాంతము చెప్తుంది, శాంతాన్ని దెబ్బతీసేవారిని హింసిస్తుంది. అందుకే భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే తన ధర్మాలని, తనదైనటువంటి శక్తుల్ని ఇంకొకరిని ఆక్రమించడానికి వినియోగించదు, ఆత్మరక్షణకి వినియోగిస్తుంది. అందుకు ఎలాంటి యుద్ధం గొప్పది అంటే ఆత్మరక్షణకి వినియోగించేది, లోకరక్షణకు వినియోగించేది, ధర్మరక్షణకు వినియోగించేది అయినటువంటి యుద్ధం చాలా గొప్పది. అంతేగాని మార్చడం, పరిమార్చడం, ఏమార్చడం లక్షణంగా కలిగినటువంటి దుష్టత్వాన్ని ఎప్పుడూ ఆక్రమణ ఉద్యమమే. అలాంటి ఆక్రమణలను ఎదుర్కోగలిగేటువంటి, ఆత్మరక్షణ చేయగలిగే పటుత్వం భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం చూపిస్తున్న ఒక అద్భుత ఆదర్శం. అందుకే అయుద్ధ యుద్ధ రూపాచ అని వివరిస్తున్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం కూడా దైవత్వ లక్షణమే, ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని దుష్టులు దుర్మార్గం చేసి అంతా నాశనం చేసేస్తూ ఉంటే ఒక ప్రతాపమూర్తి, ధర్మస్వరూపుడైనటువంటి యోధుడు అటువంటి దుర్మార్గుల్ని శిక్షించడానికి వచ్చినప్పుడు ఆ శిక్షని హింస అనరాదు, ఇది తెలుసుకోవాలి. అది లోకక్షేమం కోసం చూపించారు గనక దానికి నమస్కరించాలి. అందుకే పాండవులు కౌరవుల మీద చూపించినటువంటి యుద్ధము హింసారూపం కాదు, రక్షణ రూపం. రామచంద్రమూర్తి రావణుడిపై చూపించినటువంటి ప్రతాపము హింసారూపము కాదు, అది రక్షణ రూపము, అది శాంతి యొక్క స్వరూపమే. అదేవిధంగా జగదంబ దుర్గాదేవి మహిషాసురాది ధనుజుల మీద చూపించిన ప్రతాపం కూడా హింసారూపం కాదు, రక్షణ రూపమే. లోకాన్ని హింస నుంచి కాపాడడానికి చేసిన హింస కూడా అహింస యొక్క రూపమే, ఇది తెలుసుకోవాల్సిన భావం. ఇది
శరీరంలో ఒక రోగం వచ్చింది, పుండు బాగా పెరిగిపోయింది. అప్పుడు ఆ పుండిని వైద్యుడు కోసివేస్తాడు. దాన్ని హింస అనరు, శరీర రక్షణ కోసం చేసినటువంటి ప్రతిక్రియ అని అంటారు. అలాంటి యుద్ధమే ఇక్కడ చెప్పబడుతున్నది, అయుద్ధ యుద్ధ రూపాచ. అయితే యుద్ధం చేసినా యుద్ధం చెయ్యకుండా ఉన్న అమ్మవారి యొక్క స్వభావం ఏమిటాయి అంటే శాంత, అద్భుతమైన సమన్వయం. ఈ ఒక్క 4 వాక్యాలు చాలు ఒక 100 శాస్త్రాలు చెప్పిన బోధనిస్తున్నది. అమ్మవారి యొక్క స్వభావము శాంతము. అంతేగాని కొందరికో స్వభావం ఉంటుంది, తన మానాన తాను ఒక దేశం ఉంటే ఊరికినే వాటిని కవ్వించడం, వాటిపై దాడి చేయడం, ఆ సంపదలను దోచుకోవడం ఉన్నదే అటువంటి రాక్షస స్వభావం. అలాంటిది కాదు ఇక్కడ అమ్మ చూపించే యుద్ధం. ఆవిడ స్వభావం శాంతము, సర్వుల క్షేమం కోసం తాను స్వభావ సిద్ధంగా శాంతముగా ఉన్న తల్లి గనక శాంత. ఇది నమస్కారంలో శ్రీ శాంతాయై నమః అని అర్థం. శాంత అనే స్థితి ఆత్మ యొక్క స్థితి. అందుకే ఉపశాంతోయమాత్మ అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి గొప్ప విషయం. ఎల్లవేళలా ఏ అలజడి లేకుండా ఉండేటువంటి స్థితిని శాంతము అని అంటారు. శాంతము లేక సౌఖ్యము లేదు, సారసదళనయన దాంతునికైన వేదాంతునికైనా అంటారు త్యాగరాజస్వామి వారు. అందుకు ఎంత నిగ్రహ శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా మనస్సులో అలజడి లేకుండా ప్రసన్నతాభావం ఉండాలి. అటువంటి ప్రసన్నతాభావానికే శాంతమని పేరు. మహాలక్ష్మి అంటేనే శాంతము. ఆవిడ శాంత, సుశీల, ప్రసన్న, సౌమ్య, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపములు. స్త్రైణ సౌమ్య అనే నామం మనకి లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో కనబడుతుంది. స్త్రీ రూపముగా సౌమ్యముగా ఉండే అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహమే శాంతము. ఈ శాంత అనే మాటలో గ్రహించవలసిన మరో భావం ఏంటంటే, అమ్మవారిని ఆశ్రయించినప్పుడు ఆ తల్లి మనకిచ్చే అనుగ్రహం శాంతం. ఇక్కడ ఈ సమన్వయంలో ఉండే సౌందర్యాన్ని మనం పరిశీలిస్తే అయుద్ధ యుద్ధ రూపాచ శాంత, ఈ అన్వయంలో ఉన్న విశేషం ఏంటంటే ఆ చకారం అక్కడ గొప్పతనం. యుద్ధము లేకుండా ఉండే స్థితి అమ్మవారు, యుద్ధ రూపము కూడా అమ్మవారి. అచ్చ అంటే కూడా అని అర్థం. అయితే యుద్ధం చేసినా యుద్ధం చెయ్యకుండా ఉన్న అమ్మవారు ఇచ్చే ప్రయోజనం శాంతము. అందుకే యుద్ధం వల్ల ఆవిడ నెలకొల్పేది శాంతము. ఎందుకంటే దుష్టత్వం విజృంభిస్తున్నప్పుడు యుద్ధం చేసి దాన్ని దునుమాడితే అప్పుడు లోకానికి శాంతి లభిస్తుంది. అందుకు అటువంటి శాంత స్థితి అమ్మవారి యొక్క స్వభావము గనక శాంత అని నమస్కరించుకుని తర్వాతి నామం 185వ నామం శాంతి స్వరూపిణి. ఇది శ్రీ శాంతి స్వరూపిణ్యై నమః నమస్కారంలో చెప్పుకోవాలి. అయితే శాంత అన్నా శాంతి స్వరూపిణి అన్నా ఒకేలా ఉంది కదా అంటే కించిత్ భేదం ఉన్నది. అమ్మవారు ధర్మరక్షణ కలిగించిన తర్వాత, అంటే యుద్ధము చేసి దుష్టులను దునుమాడిన తర్వాత ఏర్పరిచిన స్థితి శాంతము. అయితే అమ్మవారు ఎల్లవేళలా ఉండే స్థితి శాంతి స్వరూపిణి. అమ్మవారు ఎప్పుడు శాంతి స్వరూపమే. అందుకు స్వభావము శాంతము, స్వరూపము శాంతము. అది చూపిస్తున్నారు ఇక్కడ. అమ్మ మనస్సు శాంతమే, అమ్మ యొక్క రూపము శాంతమే. కొందరు బయటికి చాలా శాంతంగా కనబడుతుంటారు కానీ లోపల బోలుడంతా అలజడి ఉంటుంది. అదేం గొప్పతనం. అందుకే మనస్సు శాంతంగా ఉండాలి, శరీరం యొక్క ప్రవర్తన కూడా శాంతంగా ఉండాలి. అందుకే ప్రవర్తనలోనూ స్వభావములోనూ కూడా శాంతము కలిగిన తల్లి గనక శాంత స్వరూపిణి అనే నామం చెప్తున్నారు. అందుకు ఈ నామములు కానీ శారదా సరసంధాన నుంచి ఈ శాంతి స్వరూపిణి వరకు పఠించినట్లయితే ఇది వ్యక్తికి దేశానికి కూడా క్షేమం కలిగిస్తూ శాంతిని ఇచ్చేటువంటి స్వరూపం అమ్మవారే అని ఇది ప్రతిపాదన చేస్తున్నది. మొత్తానికి లక్ష్మీ సహస్రనామాలు ఒక మహిమాన్వితమైన మంత్రశాస్త్రం, యజ్ఞస్వరూపం, వేదస్వరూపం మాత్రమే కాకుండా అనేక రకములైన బోధలు ఇచ్చేటువంటి ఒక శాస్త్ర గ్రంథం కూడా. ఆ కోణంతో పరిశీలించాలి. దీన్ని బట్టి భారతీయ హృదయం, ఆర్ష హృదయం అర్థమవుతుంది మనకి. వేదాలు ఏ మహర్షుల యొక్క దృష్టిలోంచి వచ్చాయో మహర్షులు మనకు అందించిన నీతి, సంస్కారము, సంస్కృతి అంతా కూడా బోధపడుతూ ఉంటుంది. అటువంటి శాంతి స్వరూపునికి నమస్కరిస్తూ ఇప్పటి వరకు యుద్ధ విద్యాది దేవత అయిన శారదాదేవి యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నారు. శారద యుద్ధ విద్యాది దేవతే. అందుకు శుంభని శుంభాదుల్ని సంహరించినటువంటి అమ్మవారి రూపాన్ని మహాసరస్వతి అని కూడా అంటారు. ఇప్పుడు తర్వాతి నామం గంగా సరస్వతి వేణి యమునా నర్మదాపగా. కొందరు భాష్యకారులు మొత్తం ఈ శ్లోకపాదమంతా ఒకే నామంగా చెప్పారు. అలా చెప్పినట్లయితే శ్రీ గంగా సరస్వతి వేణి యమునా నర్మదాపగాయై నమః అనాలి. విడివిడిగా చెప్తే శ్రీ గంగాయై నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేణ్యై నమః, శ్రీ యమునాయై నమః, శ్రీ నర్మదాయై నమః,
శ్రీ ఆపగాయే నమః అని 6 నామాలు వస్తున్నాయి. 6 నామాలు కలిపి ఒకటిగా చెప్పుకుని చివరికి ఆపగాయై నమః అని కూడా చెప్పవచ్చు. అలా చెప్పినట్లయితే ఇంకా సమంజసంగా అనిపిస్తున్నది. ఏకనామంగా గ్రహిస్తే 186వ నామం గంగా సరస్వతీ వేణి యమునా నర్మదాపగాయై నమః. ఇందులో ప్రధాన నదులన్నీ చెప్పారు. ఇక్కడ ప్రధాన నదులు చెప్పారంటే ఉపలక్షక న్యాయము అనేటువంటి శాస్త్ర పద్ధతి ద్వారా అన్ని నదులు అమ్మవారి రూపములే అని చూపిస్తున్నారు. ఇక్కడ అందులో ఏ నదులు పేర్లు తలంచుకుంటే చాలు మనం పవిత్రులమైపోతామో అలాంటి నదుల పేర్లు ఇందులో ఉన్నాయి. గంగా, సరస్వతి 2 నదులయ్యాయి. తర్వాత వేణి, వేణి అంటే కృష్ణవేణి నది అని అర్థం. యమునా, యమునా నది. నర్మదా, నర్మదా నది. ఆపగా, ఆపగా అంటేనే నది అని అర్థం. కానీ గంగా, సరస్వతి, కృష్ణవేణి, యమున, నర్మదా అనబడే నదుల రూపముతో ఉన్న తల్లి. దీన్ని బట్టి భారతీయ ఋషులు అమ్మవారిని ఎన్ని రూపాలుగా చూస్తున్నారు. క్షేత్ర రూపములు, తీర్థ రూపములు, నదీ రూపములు, పర్వత రూపములు, సస్య రూపములు, ఆకాశ రూపము, సూర్య రూపము, చంద్ర రూపము, నక్షత్ర రూపము, సర్వము అమ్మయే. ఆ సర్వం లక్ష్మీమయం జగత్ అనే భావనకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణం. శివాయ శ్రీ మహాలక్ష్మ్యై నమః. మహాలక్ష్మీదేవి సర్వనదీ రూపిణి అని చెప్తూ గంగా, సరస్వతి, వేణి, యమున, నర్మదాపగ అని జలరూపంగా నదీ రూపంగా ఉన్న తల్లి మహాలక్ష్మి. ఎందుకంటే నదుల నుంచే అన్ని సంపదలు మనం పొందగలుగుతున్నాం. పైగా నదీ తీరాల్లోనే గొప్ప నాగరికత, విద్యలు అభివృద్ధి చెందుతాయి. అందుకు పావన్ నదీ తీరాలు తపోభూములు, విద్యాభూములు, నాగరిక భూములు, ఐశ్వర్య భూములు అవుతాయి. అందుకే నగరాలు, గ్రామాలు నదీ తీరాల్లో విస్తరిల్లుతుంటాయి. లక్ష్మి నదుల్లో, నదీ తీరాల్లో విస్తరిల్లుతూ ఉంటుంది కనుక మహాలక్ష్మిని గంగా, యమున, సరస్వతి, వేణి, నర్మదా మొదలైన నదీ రూపములతో ఉన్నది. నమస్కారం చేసుకుని సముద్రవసనావాస తర్వాత నామం ఇది 187వ నామం శ్రీ సముద్రవసనావాసాయై నమః. ఇక్కడ నదుల్ని చెప్పారు, సముద్రాన్ని చెప్పారు. ఇంకోవైపు భూమికి సంబంధించిన నామాలు గ్రహించుకుంటున్నాం. ఇలాగ ప్రకృతిని అంతటిని కూడా మహాలక్ష్మి రూపంగా చూడడం అనేది ఇక్కడ దర్శనమిస్తున్న గొప్ప అంశము. అందుకే జల వనరులు ఏవైతే ఉన్నాయో నదులు, సముద్రములు ఇవన్నీ కూడా దేశానికి రక్ష. అందులో పావనమైన నదులు దేవతా రూపములే. గంగాదేవి ఏ రూపము, యమున రూపము ఇవన్నీ ఋషులు తపస్సుతో దర్శించి వర్ణించారు. అందుకు నదుల్ని అత్యంత పవిత్రంగా దేవతామూర్తులుగా మనం చూసుకోవాలి, నదుల్ని రక్షించుకోవాలి. నదీ పరిసరాల్లో, నదుల్లో శుభ్రతని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. నదుల్ని, దేవతలని దర్శించి చెప్పగలిగిన భారతదేశంలోనే నదులు పరిస్థితి దయనీయంగా ఉండరాదు. నదులు బాగుండాలి అన్ని విధాలుగా అని మనం కోరుకుని దానికి తగ్గట్టు ప్రవర్తిద్దాం. తర్వాత నామం శ్రీ సముద్రవసనావాస. సముద్రవసన అంటే భూదేవి అని అర్థం. భూమి యొక్క స్వరూపాన్ని ఎలా దర్శించారంటే సముద్రం అనే వస్త్రాన్ని కట్టుకున్న భూమి అన్నారు ఇక్కడ. అంటే సముద్రం భూమిని చుట్టూ ఉంటుంది. అలా ఇక్కడ వస్త్రంగా సముద్రాన్ని చుట్టుకున్న భూదేవికి సముద్రవసన అని పేరు. అంటే సముద్ర సహితంగా భూమిని నమస్కరిస్తున్నాం అనే భావం ఇక్కడ. సముద్రం అనే వస్త్రాన్ని కట్టుకున్న భూమిని ఆవాసంగా చేసుకున్న తల్లి గనక సముద్రవసనావాస అంటే భూమి యందు వసించున్నది. ఈ మాటలో అటు సముద్రము చెప్తున్నారు, భూమి చెప్తున్నారు. భూమి యందు మహాలక్ష్మి ఉంది. భూమియే మహాలక్ష్మి అని చెప్పుకున్నాం. భూమి నుంచి లభించే సంపదలన్నీ మహాలక్ష్మి అనేటువంటి భావం ఇక్కడ గ్రహించవచ్చు. అరణ్యములు, రత్నములు, ధాతువులు, ఖనిజాలు, తైలము మొదలైనవి ఇవన్నీ కూడా మనకు భూమి నుంచే లభిస్తున్నాయి. సర్వ సంపదలు భూమి నుంచే పొందుతున్నాం గనక ఈ సర్వ సంపదల రూపిణైన లక్ష్మి భూమి యందు వసించుంది. అందుకు భూలక్ష్మి అనే వ్యవహారం మనకున్నది. భూమి యందున్న లక్ష్మి భూలక్ష్మి. ఆ భూలక్ష్మి రూపమే సముద్రవసనావాస. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో సముద్రవసన అయిన భూమికి ఆవాసమైనది. భూమి యందు మహాలక్ష్మి ఉన్నది, భూమి మహాలక్ష్మి యందున్నది. అంటే భూమికి కూడా ఆధారమై ఉన్నటువంటి శక్తే మహాలక్ష్మి, విశ్వవ్యాపక శక్తి అని చెప్పేటప్పుడు ఈ అర్థాన్ని చెప్పుకుంటున్నాం. భూమి యందు వ్యాపించిన శక్తి అన్నప్పుడు మునుపు చెప్పిన అర్థాన్ని చెప్పుకుంటున్నాం. ఈ విధంగా సముద్రవసనావాస నమస్కారం చేసుకుని తర్వాత నామం 188వ నామం శ్రీ బ్రహ్మాండ శ్రేణి మేఖలాయై నమః. బ్రహ్మాండ శ్రేణి మేఖల అద్భుతమైన భావం ఇది. ఇంతవరకు నదులు, భూమి అంటే మనమున్న చోటును మాత్రం దర్శిస్తున్నాం. ఇప్పుడు అమ్మవారి దర్శనం విరాట్ రూపమైపోయింది, విశ్వరూపమైంది. అప్పుడు అమ్మ ఎంత ఉన్నదంటే అనంత రూపిణి. ఆవిడ అనంత రూపిణి అయినప్పుడు ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఒక్కొక్క మువ్వలుగా మారిపోయి
మువ్వలతో చేసిన వడ్డాణంలాగా బ్రహ్మాండములన్నీ అమ్మ యొక్క నడుము వడ్డాణంలో మువ్వలుగా మారిపోయేట. అందుకు బ్రహ్మాండములనే మువ్వలతో చేసినటువంటి వడ్డానము కట్టుకున్న తల్లి అని భావన చేస్తున్నారు ఇక్కడ. మంచి ముత్యాలో లేకపోతే మువ్వలతో ఉన్నటువంటి వడ్డాణం కట్టుకున్నది అమ్మవారిని భావించినప్పుడు ఆ మువ్వలన్నీ బ్రహ్మాండాలు అన్నప్పుడు ఇంకా అమ్మ రూపము విశ్వ విగ్రహం, అది విరాట్ విగ్రహం అనే భావన కలుగుతున్నది. బ్రహ్మాండ శ్రేణి మేఖల విరాట్ స్వరూపాన్ని నామంలో చూపిస్తున్నారు. తర్వాత నామములు పంచవక్త్రా దశభుజ శుద్ధ స్ఫటిక సన్నిభ. ఇక్కడ ఈ 3 నామములు కలిపి ఒకే స్వరూపాన్ని మనకు ఆవిష్కరిస్తున్నాయి. అమ్మవారు 5 ముఖాలతో 10 చేతులతో శుద్ధ స్ఫటిక సమానమైన కాంతితో ఉన్నారట. ఇందులో 189వ నామం పంచవక్త్ర. ఇది నమస్కారంలో శ్రీ పంచవక్త్రాయై నమః, 5 ముఖాలతో ఉన్నటువంటి తల్లి అంటే ఈ స్వరూపమేది గాయత్రి రూపము. ఈ 3 కూడా గాయత్రి స్వరూపాన్ని చెప్తున్నాయి. ఎందుకంటే గాయత్రియే మహాలక్ష్మి, సమస్త వేదమాత కదా ఆ తల్లి. అందుకు వేదస్వరూపిణైనటువంటి ఆ గాయత్రి మహాలక్ష్మి ఎలా ఉందయ్యా అంటే 5 ముఖాలతోన్నది. ఈ 5 ముఖముల గురించి వర్ణన మనకి ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖైస్త్రీక్ష్ణై. ముత్యము వంటి కాంతితో ఉన్న ముఖం ఒకటి, విద్రుమ అంటే ఎర్రని కాంతితో ఉన్న వదనము, హేమ బంగారు రంగుతో ఉన్నటువంటి వదనము, నీల నల్లని కాంతితో ఉన్నటువంటి వదనము, ధవళ తెల్లని కాంతులతో మరొక వదనం. ఇక్కడ తెలుపుతో 2 వచ్చాయి, ముక్త ధవళ. ముక్త అంటే ముత్యము యొక్క తెలుపు, ఇక్కడ ధవళ అంటే స్ఫటికము వంటి తెలుపు అని స్వీకరించవచ్చు. అయితే ఈ 5 దేన్ని తెలియజేస్తున్నాయంటే ప్రపంచాన్ని నడిపేటువంటి పరమేశ్వర శక్తిని తెలియజేస్తున్నాయి. ఈ 5 కూడా పంచభూత తత్వాల్ని చెప్తున్నటువంటి విశేషములే. అందుకు పంచభూతమయమైన ప్రపంచాన్ని నిర్వహించే పరమేశ్వరి శక్తియే 5 వదనములతో ఉన్నది. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క వర్ణం. ఇది ఒక భావన. ఇంకొక భావనలో సృష్టికి ప్రధానంగా 3 గుణములు ఉంటాయి. ఎరుపు, తెలుపు, పసుపు. అంటే ఇది రజోగుణం, సత్వగుణం, తమోగుణం. ఈ 3 గుణముల యొక్క సామ్య స్థితి 4వది. 5వది గుణాతీత స్థితి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే పరబ్రహ్మ గుణాతీత స్థితిలో ఉంటాడు సహజంగా. కానీ జగన్నిర్వహణ చేసేటప్పుడు త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తితో చేస్తాడు. ఈ త్రిగుణములు సృష్టిలో వ్యాపించే ముందు సమస్థితిలో ఉంటాయి. అది సామ్య స్థితి అని. ఇక్కడ మొత్తం ఈశ్వరతత్వం 5 రంగుల్లో ఉంది. ఇది పరిశీలించవలసిన గొప్ప భావం. సృష్టికి అతీతంగా ఉన్న త్రిగుణాతీత స్థితిని శుద్ధ స్ఫటిక సమానమైన తెలుపు వర్ణంతో పోలుస్తారు. ఆ తర్వాత ఏర్పడినది సామ్య స్థితి. దీన్ని బంగారు వర్ణంతో పోల్చవచ్చు. అది హేమ అని చెప్పబడుతున్నది. దాని నుంచి తర్వాత వచ్చిన 3 గుణములు విడివిడిగా వ్యక్తమవుతూ వస్తున్నటువంటి స్వరూపం అది సత్వగుణ, రజోగుణ, తమోగుణము. సత్వగుణము యొక్క రంగు తెలుపు, అది ముక్త అని ముత్యముతో చూపించారు. అదేవిధంగా రజోగుణము యొక్క రంగు ఎరుపు, అది విద్రుమ అనే వర్ణంతో చూపిస్తున్నారు. ఇక నీల, ఇది తమోగుణము యొక్క రంగు. ఈ 3 సామ్య స్థితి హేమవర్ణం, త్రిగుణాతీత స్థితి ధవళవర్ణం. ఇలా మొత్తం ఈ పంచతత్వములు ఒకే పరమేశ్వర స్వరూపము అని చెప్పడమే 5 ముఖాల గాయత్రి స్వరూపంలో ఉన్న భావం. ఇక దశభుజ తర్వాత నామిది. ఇది నమస్కారంలో శ్రీ దశభుజాయై నమః. గాయత్రీ దేవికి 10 చేతులు. గాయత్రి అన్నా పరమేశ్వరి అన్నా పరమేశ్వరుడన్నా ఒకటే. పరమేశ్వరుడైన సదాశివునికి కూడా 5 ముఖములు చెప్పబడతాయి. 5 ముఖాల రంగులు ఇవే. ఇది ఆలోచించవలసిన మరొక అంశమే. అంటే గాయత్రి ఏమిటో శివస్వరూపం కూడా అదే. అందుకే శివునికి కూడా పంచవక్త్ర అని పేరున్నది. ఇప్పుడు పంచవక్త్ర దశభుజ శుద్ధ స్ఫటిక సన్నిభ అనేది స్త్రీలింగంలో ఉంది. పుంలింగంలో ఇది చెప్తే శివుడే అయిపోతున్నాడు. మరి శివుడు మహాలక్ష్మి ఒకటేనా అంటే సందేహం లేదు. అందులో శివ అనే నామం మనకు గతంలో వచ్చింది. అందుకు శివుడు మహాలక్ష్మి రెండూ ఒకటే. ఆ శివుడు పరమేశ్వరుడు, ఆ స్వరూపమే గాయత్రి. అందుకు గాయత్రి స్వరూపాన్ని భావించవచ్చు, పరమేశ్వర స్వరూపాన్ని కూడా భావన చేయవచ్చు. ఇక్కడ మొత్తానికి పంచభూత తత్వములను నియమిస్తూ పంచభూతములకు అతీతంగా ఉంటూ త్రిగుణాత్మకమైన మాయతో ప్రపంచాన్ని నిర్వహిస్తూ త్రిగుణముల సామ్యస్థితి అయిన మూల ప్రకృతి తత్వంగా ఉన్నటువంటి స్వరూపము, త్రిగుణాతీత స్థితి అన్నీ ఈ 5 వదనముల ద్వారా చెప్పబడుతున్నాయి. ఇక 10 చేతులు. 10 చేతులు దేనికి సంకేతం అంటే దశదిక్కుల విస్తరించినటువంటి వ్యాపకత్వానికి సంకేతము. అసలు చేతులు ఎప్పుడు కూడా వ్యాపకత్వానికి సంకేతం. ఎంత ఉందండి అంత ఉందండి చేతులతోనే చూపిస్తాం. అందుకు వ్యాపక సంకేతంగా 10 చెప్తున్నారు. ఇక్కడ దశ దిశలా వ్యాపించిన ఈశ్వర చైతన్యమే దశ భుజాలతో ప్రకాశిస్తున్నది. అయితే అమ్మవారి యొక్క ఆ 10 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలను కూడా భావన చేయవచ్చు. ముక్తా విద్రుమ హేమ నీర ధవళ ఛాయై ముఖైత్రీక్షణై, 3 కళ్ళ తల్లి అన్నారు ఇక్కడ. ఇది కూడా శివతత్వాన్ని చూపిస్తున్నది. యుక్తాం ఇందు నిబద్ధ రత్నముకుటాం
చంద్రలేఖ ధరించి ఉన్నది గాయత్రీదేవి. ఇది కూడా శివతత్వం చెప్తున్నది. ఇందు నిబద్ధరత్న ముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశ కష శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అంటున్నారు. ఒక చేత్తో వరదహస్తం, ఇంకో చేత్తో అభయహస్తం. వరద అభయ అంకుశ, అంకుశము. కష అంటే కొరడ. శుభ్రం కపాలం, శుభ్రమైన కపాలము అనగా యజ్ఞపాత్ర అని అర్థం. ఇక్కడ గదా, గదని ధరించున్నది. కపాలం గదాం శంఖం చక్రం అత అరవిందయుగళం, మిగిలిన 2 చేతులతో 2 పద్మములు పట్టుకున్న తల్లి అని గాయత్రీదేవి స్వరూపాన్ని చూపిస్తున్నారు. గాయత్రీదేవి సర్వదేవాత్మిక, సర్వ వేదాత్మిక, సర్వ మంత్రాత్మిక అయినటువంటి పరాశక్తియే. ఆ పరాశక్తియే మహాలక్ష్మి గనక ఇక్కడ గాయత్రి స్వరూప ఆవిష్కరణ దశభుజ శుద్ధ స్ఫటిక సన్నిభా. ఇది నమస్కారంలో శుద్ధ స్ఫటిక సన్నిభాయై నమః. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు అమ్మవారి ముఖంలో 5 రంగులున్నా శరీరము రంగు మాత్రం శుద్ధ స్ఫటికం. అంటే తత్వత ఆవిడ నిర్మలురాలు, త్రిగుణములకు అతీతమైన తత్వము. అందుకే శుద్ధ స్ఫటికం ఎప్పుడు కూడా త్రిగుణాతీత తత్వాన్ని చెప్తూ ఉంటుంది. అందుకే పైన ఉన్నటువంటి వదనం కూడా ధవళ వర్ణం, శుద్ధ స్ఫటిక వర్ణమే. శరీర వర్ణము 5వ ముఖం వర్ణం 2 ఒకటే, అది అసలు స్వరూపం. మిగిలినటువంటి 4 లోక నిర్వహణ కోసం తీసుకొచ్చిన వర్ణములు. ఇది గ్రహించవలసింది. అది ఏ వర్ణము లేని స్థితే అమ్మవారిది, అదే శుద్ధ స్ఫటిక సన్నిభ. లోకం కోసం బహువర్ణాలుగా భాషిస్తూ ఉన్నది కనుకనే ఇక్కడ పంచవక్త్ర అని చెప్పబడుతున్నది. అందుకే అనేక వర్ణములు ఆ తల్లి రూపమే. ఏ వర్ణము లేని నిర్వికార స్థితి ఆ తల్లి రూపమే. కాంతి గురించి మనం భావన చేసినప్పటికీ కూడా ఆ తెల్లని కాంతియే వివిధ వర్ణములతో విస్తరిల్లుతుంది అంటున్నారు. అలా వివిధ వర్ణములుగా విస్తరించిన తెల్లని కాంతే శుద్ధ స్ఫటిక సన్నిభ అని చెప్పబడుతున్నది. కాంతితత్వ ఆవిష్కరణ కూడా ఉన్నది. అందుకే తర్వాతి నామాలు ఆ కాంతితత్వాన్ని చెప్తున్నాయి. రక్త కృష్ణ సితా పీత సర్వవర్ణానిరీశ్వరి కాళికా చక్రికా దేవి సత్యాతు వటుకా స్థిత. 192వ నామం రక్త. ఇది నమస్కారంలో శ్రీ రక్తాయై నమః. రక్త అంటే ఎరుపు రంగు అని అర్థం. ఎరుపు రంగుతో ఉన్న తల్లి. ఇక కృష్ణ, ఇది శ్రీ కృష్ణాయై నమః అనాలి. అంటే నల్లని కాంతితో ఉన్న తల్లి అని అర్థం. తర్వాత సీత, ఇది శ్రీ సీతాయై నమః అని నమస్కరించాలి. సీత అంటే తెల్లని కాంతి కలది అని అర్థం. ఇక పీత తర్వాత నామం. ఇది నమస్కారంలో శ్రీ పీతాయై నమః అని. పీతవర్ణం అంటే పసుపు రంగు. ఇలా ఈ 4 నామాలు 4 రంగులను చెప్తున్న. ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు. ఇదే హేమవర్ణం అంటే అర్థం. అయితే ఈ 4ంటి గురించి మనం భావన చేసినప్పుడు అనేక విషయములు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక మంత్రం ఉంది అంటే ఆ మంత్రానికి ఒక తేజస్సు ఉంటుంది, ఆ తేజస్సుకు రంగు ఉంటుంది. అందుకు ఒక్కొక్క మంత్రాధిదేవత ఒక్కొక్క వర్ణంతో కనబడుతుంది. ఇవి ఋషికి తపస్సులో దర్శనమిస్తాయి, వాటిని వర్ణిస్తారు. సర్వమంత్రాత్మికైన గాయత్రి అన్ని మంత్రముల యొక్క మౌలిక వర్ణములు తన నుంచే వెదజల్లుతున్నది. అందుకు అటువంటి మంత్రము యొక్క వెలుగులే రక్త కృష్ణ సీతాపీత. ఇతర విశేషాలు రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ గాయత్రి చరణారవిందార్పణం. శ్రీ మహాలక్ష్మ్యై నమః. రక్త కృష్ణ సీతాపీత సర్వవర్ణ నిరీశ్వరి. ఇందులో మొదటి 4 నామాలు 4 రంగుల్ని చెప్తున్నాయనే భావాన్ని చెప్పుకున్నాం. రక్త కృష్ణ సీత, ఈ 3 కూడా 3 గుణాలని చెప్తున్న రంగులు. రంగులు సామాన్యమైన అంశం కాదు. ఇక్కడ కాంతి యొక్క విశేషాల్లో ఒక్కొక్క కాంతి ఒక్కొక్క వర్ణము ఉన్నది. ఇక్కడ నిజానికి కాంతి ఏ వర్ణము లేనిది అనే విషయాన్ని కూడా శాస్త్రం చెప్తున్నది. కానీ బహువర్ణములుగా కూడా భాషిస్తున్నది. అందుకు బహువర్ణములు అన్నప్పుడు సృష్టి యందు కనిపిస్తున్న అనేకమైన గుణములు, ఆ గుణాలతో తయారయ్యేటువంటి ప్రపంచము. ఈ ప్రపంచానికి అతీతమైన అసలు శుద్ధతత్వం ఏదేందో అది శుద్ధ స్ఫటిక సన్నిభ, శుద్ధ స్ఫటికములా వెలిగిపోతున్నటువంటి తత్వము. అందుకు క్రమం ఎంత అద్భుతంగా ఉన్నదో. అందుకే భారతీయ సంస్కృతిలో దేవతల యొక్క స్వరూపం కానీ వాటి యొక్క మంత్ర విశేషములు కానీ అద్భుతమైన భావాలను ఆవిష్కరిస్తూ ఉన్నాయి. అందుకు రక్త అంటే ఎరుపు రంగు, ఇది రజోగుణానికి సంబంధించిన వర్ణం ఇది. ఇక కృష్ణ ఇది నలుపు రంగు, ఇది తమో గుణానికి సంబంధించినది. సీత ఇది సత్వగుణానికి సంబంధించిన వర్ణం. సత్వ రజస్తమో గుణములు 3ంటిని తెలియజేస్తున్నది. అందుకే ఏ వర్ణాన్ని భావిస్తామో ఆ గుణం మనలో వర్ధిల్లుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. 3 గుణాలు నిజానికి అవసరమే. అయితే ధర్మబద్ధంగా 3 గుణాలు ఉంటే వ్యక్తికి క్షేమం, సమాజానికి క్షేమం. అందుకు 3 వర్ణములే లోకంలో ఉన్నాయి, 3 గుణాలే లోకంలో ఉన్నాయి. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అనే మాట కూడా చెప్పబోతుంది. ఇందులో మరికొన్ని భావాలు మనం గ్రహించినట్లయితే లోహిత శుక్ల కృష్ణ, ఎరుపు అగ్నికి సంకేతం, తెలుపు నీటికి సంకేతం, నలుపు భూమికి సంకేతం అన్నారు. ఇక్కడ
భూమి నుంచి అన్నం లభిస్తుందిట. ఇలా ఈ మూడు కూడా తేజస్సు, జలము, భూమి, ఈ మూడు ప్రధానమైన భూతములు. మిగిలిన 2 భూతములు వాయువు, ఆకాశం కనబడే భూతములు మూడే. ఈ మూడే మనిషికి పోషకములైనవి అంటారు ఇక్కడ. అందుకు మానవుడు స్వీకరించే పదార్థాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. వాటి వల్ల ఏర్పడే శక్తి కూడా 3 రకాలుగా ఉంటాయి. ఈ మూడింటి చేతనే మనస్సు, వాక్కు, ప్రాణము అనేవి ఏర్పడతాయంటారు. ఈ మనస్సు, వాక్కు, ప్రాణము తయారు చేసేదే ఈ అన్నము, జలము, అగ్ని. ఇది చూపిస్తున్నారు. అగ్ని వల్ల వాక్కు ఏర్పడుతున్నది, అన్నము వల్ల మనస్సు ఏర్పడుతున్నది, జలము వల్ల ప్రాణం ఏర్పడుతుంది అన్నారు ఇక్కడ. అందుకు వాక్కు, ప్రాణము, అటుపై మనస్సు, ఈ మూడింటిని తెలియజేస్తూ 3 వర్ణములు. అందుకే మనస్సు, ప్రాణము, వాక్కు ఈ మూడింటికి సంబంధించిన వర్ణములే రక్త, కృష్ణ, సీత అని కూడా భావించవచ్చు. దీని ఉపనిషత్తు తేజోవర్ణము అని చెప్తున్నది. ఆ 3 వర్ణములు కూడా భావన చేయవచ్చు. ఈ 3 వర్ణములుగా ఉన్నది భగవచ్శక్తి. అందుకే అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అనేటువంటి భావం వేదంలో కనబడుతున్నది. ఆ లోహిత శుక్ల కృష్ణామే ఇక్కడ రక్త, కృష్ణ, సీత అని చెప్పబడుతున్నది. ఇక పీత, పసుపు రంగు చెప్తున్నారు. ఈ పసుపు రంగు ఐశ్వర్య కారణం. అందుకే మనకి పసుపు మంగళకరమైన పదార్థంగా వాడుతూ ఉంటాం. పసుపు రంగు సూర్యుని యొక్క ఉదయ కాంతి యొక్క రంగు కూడా పీత. అంతేకాదు జ్యోతి యొక్క వర్ణము పీత వర్ణము. ఆ జ్యోతి స్వరూపాన్ని హృదయంలో భావించేటప్పుడు పీతము వంటి అంటే పసుపు కాంతితో ఉన్నదిగా భావించమని వేదమంత్రమే చెప్తుంది. పీతాభాస్వత్యనూపమ అని. పీతాభాస్వత్యనూపమ అత్యంత అల్ప ప్రమాణంలో, అణుప్రమాణంలో మన హృదయంలో జ్యోతిలా వెలిగిపోతున్నది ఆ పరం జ్యోతి అయిన పరమాత్మ యొక్క తేజస్సు అనే ఒక భావన వేదమంత్రంలో కనబడుతున్నది. అలా మన హృదయంలో ప్రకాశిస్తున్న పరబ్రహ్మ కాంతియే ఆ జ్యోతిస్వరూపమే పీత అని చెప్పబడుతున్నది. అయితే రక్త, కృష్ణ, సీత అన్నప్పుడు 3 గుణములు చెప్తే పీత అనేది త్రిగుణముల యొక్క ఏకత్వ స్థితిని చెప్తున్నది అని భావన చేయవచ్చు. అయితే ఇవే రంగుల అమ్మవారివి సర్వవర్ణములు ఆ తల్లి స్వరూపములే. అందుకే 196వ నామం సర్వవర్ణ. ఇది నమస్కారంలో శ్రీ సర్వవర్ణాయై నమః అనాలి. సర్వవర్ణములు ఆ తల్లి యొక్క రూపములే. అన్ని రంగులు ఆ తల్లివే. మౌలిక వర్ణములు కొన్ని ఉంటాయి. ఆ రంగుల నుంచి వచ్చే షేడ్స్ అంటే ఒక్క రంగు నుంచి అనేక రంగులు తయారు చేయవచ్చు. ఎరుపు అన్న ఎరుపులో కూడా చాలా తేడాలు ఉన్నాయి. కుంకుమ రంగు, రక్తపు వర్ణము, ఇక గులాబీ రంగు, ఎరుపు యొక్క రకరకాల భేదములు. అలాగే తెలుపులో భేదాలు, నీలంలో భేదాలు, ఇలా వివిధములైన వర్ణములు ఉన్నాయి. అన్ని వర్ణములు అమ్మ రూపములే. ఇవి చెప్పేటప్పుడు సర్వవర్ణ అన్నప్పుడు రంగులన్నీ అమ్మ రూపంగా చూడడం ఒకటి. మరొక భావాన్ని మనం పరిశీలిస్తే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రంగు ఉంటుంది, ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. క్రోమోథెరపీ అని వర్ణ చికిత్సా విధానం కూడా ఉంది మనకు శాస్త్రంలో. అలా ఇక్కడ ఒక్కొక్క రంగుని భావించినప్పుడు ఒక్కొక్క శక్తి భావం మనలో వర్ధిల్లుతుంది అని చెప్తారు శాస్త్రం. ఆకుపచ్చ వర్ణాన్ని చూసినా భావించినా సృజనాత్మక శక్తి పెరుగుతుందని, నీలకాంతిని మన పరిసరాల్లో నింపుకున్నట్లయితే శాంత స్థితి లభిస్తుందని, ఇలా ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క భావం ఉంది. అందుకే రంగులు కేవలం దృశ్యాలు మాత్రమే కావు, ఒక్కొక్క భావము, ఒక్కొక్క శక్తి ఉంది రంగులో. అలాగా అలాంటి రకరకాల శక్తులు, భావాలు అమ్మవారు ప్రకటిస్తున్నటువంటి చైతన్యమూర్తులు. అలాంటి భావం సర్వవర్ణ అనే నామంలో మనకు కనబడుతున్నది. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అని వేదమంత్ర భాగములు. అందుకే సంధ్యా విద్య అయిన గాయత్రియే సర్వవర్ణ. అందుకు పంచవక్త్రాదశభుజ నుంచి సర్వవర్ణ వరకు గాయత్రి స్వరూప ఆవిష్కరణ జరిగింది అని భావించవచ్చు. దీన్ని బట్టి లక్ష్మీ సహస్రనామాల్లో లేని దేవత లేదు. సర్వ విధములైన దేవతలు ఇందులో మనకు కనబడుతున్నాయి. అందుకు సర్వవర్ణ. ఇక్కడ వర్ణము అంటే అక్షరం అని అర్థం తీసుకుంటే సర్వవర్ణ అంటే సర్వాక్షర స్వరూపిణి. ఎందుకంటే మంత్రములన్నీ అక్షరములు గనక సర్వాక్షరములు అమ్మ రూపములే అని భావన చేయవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వెలుగుంది. ఇదొక ఆశ్చర్యకరమైన అంశం. అకారం పలికినప్పుడు వచ్చే వెలుగు ఒకటి. అలా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క కాంతి ఉన్నట్లుగా భారతీయ ఋషులు దర్శించారు. అలాగే 50 అక్షరాలకి 50 రకాల కాంతులు, 50 రకాల మూర్తులు ఉన్నాయి. వీటినే మాతృకామూర్తులు, మాతృకా దేవతలు అని కూడా అంటారు. అలాంటి సర్వ విధములైనటువంటి అక్షర రూపిణి గనక సర్వవర్ణ అని చెప్పబడుతుంది. సర్వవర్ణోపశోభిత అని. ఈ సర్వవర్ణ స్వరూపం సహస్రార కమలంలో ఉన్న పరిపూర్ణమైన అమ్మవారి రూపం. అందుకే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, సహస్రారాంబుజారూఢ సర్వవర్ణోపశోభిత అని భావన చేస్తున్నాం. అలా వివిధ వర్ణములతో ప్రకాశిస్తున్న సంధ్యా విద్య. ఇక్కడ మరి ఒక అందమైన భావన చేయవచ్చు. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పరాశక్తినే గాయత్రి అంటున్నాం. ఆ సూర్యమండలంలో శుద్ధమైన పరాశక్తి రూపము ధవళ కాంతులతోనే ఉన్నది.
వైజ్ఞానిక శాస్త్రం కూడా ఒప్పుకుంటోంది. సూర్యుని యొక్క అసలు వర్ణం తెలిపే అని. అది పరావర్తనం చెంది బహువర్ణములుగా భాషిస్తున్నది. అందుకే శుద్ధమైనటువంటి శుద్ధస్ఫటిక సన్నిభ అయినటువంటి స్వరూపం సూర్యమండలాంతర్వర్తి అయిన పరంజ్యోతి రూపం. అదే లోకములందు బహువర్ణములుగా భాషిస్తున్నది. అందుకు భౌతికంగా చూసినా సూర్య కిరణ శక్తులే ఇందులో వర్ణింపబడుతున్నాయి. ఆ కిరణ శక్తుల్లో ఉన్న రకరకాల దేవతా శక్తి విశేషాలే ఇక్కడ రక్త, కృష్ణ, సీతా, పీత, సర్వవర్ణ అని చెప్పబడుతున్నటువంటి వివిధ మంత్ర దీధితులు. ఇవన్నీ కేవలం రంగులు చెప్పడమే కాదు, ఆయా మంత్ర ప్రకాశాలని నామాల ద్వారా మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఇన్ని రంగులతో ఉన్న మంత్రశక్తులు ఈ నామాలు పఠించే వారిని, శ్రవణం చేసేవారిని కాపాడుతుంటాయి. ఈ మంత్రశక్తులన్నీ మహాలక్ష్మి యొక్క రూపములే. నమస్కారం చేసుకుని 197వ నామం నిరీశ్వరి. ఇది నమస్కారంలో శ్రీ నిరీశ్వర్యై నమః. నిరీశ్వరి అంటే ఈశ్వరి ఎవరు లేనిది అని అర్థంట. ఈశ్వరుడు అంటే నియామకుడు, ప్రభువు అని అర్థం. అమ్మవారు సర్వజగత్తుని నియమిస్తున్నారు, కానీ అమ్మవారు నియమించే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే ఆమెకంటూ నియామకులు కానీ, ఆమెకు పైవాళ్ళు కానీ మరెవరూ లేరు. ఆవిడ ఎవరికి అధీనురాలై ఉండదు. అందుకే నిరీశ్వరి అంటే అమ్మని మించిన ఈశ్వరి లేదు, ఆవిడే పరమేశ్వరి, జగదీశ్వరి. అది నిరీశ్వరి నామంలో పరిపూర్ణ తత్వము, అంతిమ తత్వము అనే భావం ఇందులో కనబడుతుంది. ఇక తర్వాత నామం కాళిక. ఇది నమస్కారంలో శ్రీ కాళికాదేవ్యై నమః. మరొక మారు కాళికానామం వచ్చిందంటే కాళీనామానికి అంత ప్రాధాన్యం ఉన్నది ఇక్కడ తెలుస్తుంది. 198వ నామం కాళిక. కాళికా శబ్దానికి కూడా అనేక అర్థాలున్నాయి గనక మాటి మాటికి నామం వచ్చింది అనడానికి లేదు. వివిధ అర్థాలతో వస్తోంది కనుక వివిధ నామాలుగానే స్వీకరిస్తున్నాం. అయితే కాళి అంటే మేఘజాలేచ కాళిక అన్నారు గనక మేఘశక్తి అని అర్థం కూడా స్వీకరించవచ్చు ఇక్కడ. అందుకు మేఘజాలేచ కాళిక. రంగులు అంటే కాంతుల రూపాలు గనక ఇక్కడ వరకు కాంతుల రూపాలు చెప్పారు. ఏ కాంతి లేని స్థితి కాలవర్ణం, అది కూడా అమ్మవారి రూపమే. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఒక్కొక్కసారి నిద్రపోయేటప్పుడు ఉన్న కాంతులను మనం ఆర్పేస్తాం, ఎందుకంటే దానిలో ఒక శాంతం ఉన్నది, దాంట్లో ఒక లయావస్థ ఉన్నది. అది వివరిస్తున్నారు ఇక్కడ. అందుకే ఆ లయావస్థయే కాంతి. ఇది గమనించుకోవాల్సింది. అందుకే అనంతమైన ఆకాశతత్వాన్ని కాళిక అంటారు. ఆకాశంలో ఉన్న కాంతి తత్వం ఏదైతుందో దాన్ని గౌరీ అంటారు గణపతి ముని. గౌరీ కాళి అంటే భేదము లేదు. కాళి అంటే నలుపు, గౌరీ అంటే తేజస్వరూపము. మరి రెండు అమ్మవారి రూపాలేగా, కాళి అన్న గౌరీ అన్న జగదంబయ్యే కదా. అంటే ఇక్కడ గ్రహించవలసింది అనంతాకాశ రూపము కాళి, ఆకాశంలో కనబడే జ్యోతిస్వరూపం గౌరీ. ఈ రెండూ కూడా అమ్మవారి రూపములుగా దర్శిస్తున్నాం. అందుకే కాళిక అంటే అనంతాకాశ రూపిణి ఒక అర్థము. మేఘజాలేచ కాళిక అన్నారు కనుక మేఘస్వరూపిణి అర్థం కూడా స్వీకరించవచ్చు. పైగా కాళీ యజ్ఞరక్షణ శక్తి అని ఒక వైదిక విధానం తెలియజేస్తున్నది. పురాణాల్లో కాళీదేవికి సంబంధించి అనేక గాథలున్నాయి. కాళీ ఒక మహావిద్య. ప్రత్యేకించి కాళీ గురించి చెప్పుకుంటూ ఉంటేనే ఒక ఆనంద పారవశ్యం లభిస్తున్నది. ఒక అనంత తత్వం కాళీ. ఆకాశం ఎంత అనంతమో కాళీతత్వం అంత అనంతము, అంత పరిపూర్ణము, అంత దివ్యము. తాదాత్మ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించగలిగే శక్తి కాళీ ఉపాసనలో ఉన్నది. ఒకప్పుడు దేవతలు, ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞాన్ని ధ్వంసం చేయాలని అసురులు పైనుంచి రక్తము, మాంసము పడేస్తున్నట్ట. అప్పుడు వారు అమ్మవారిని శరణ వేడితే ఆ తల్లి కాళీ రూపంతో వచ్చి అవి క్రింద పడకుండా వాటిని తాను నాలిక చాపి స్వీకరించి యజ్ఞం నిర్విఘ్నంగా జరిగేటట్టు చేసి అసుర సంహారం చేయించింది. ఇది తెలుసుకున్నట్లయితే అసుర శక్తుల్ని నిగ్రహించే శక్తియే కాళీ అని నమస్కారం చేసుకుని తర్వాత నామం చక్రిక. ఇది నమస్కారంలో శ్రీ చక్రికాయై నమః అని. అనంతమైన అంతరిక్ష రూపంగా దర్శిస్తున్నాం గనక చక్రిక అంటే చక్ర రూపముగా ఉన్నది అని అర్థం. ఇక్కడ నారాయణుని చేతిలో సుదర్శన చక్రం ఉంది. ఆ సుదర్శన చక్ర రూపమైన శక్తి అంతా అమ్మవారే గనక ఆ విధమైన చక్రికా రూపిణి అని చెప్పవచ్చు. అలాగే చకనాత్ క్రమణాత్ చక్రం, తిరిగి తిరిగి వ్యాపించున్నది అని అర్థం. ప్రతి అణువులోని ఒక చైతన్యం తిరుగుతూనే ఉన్నది. అలా బ్రహ్మాండం అంతా వ్యాపించున్నది. అణువు మొదలు బ్రహ్మాండం అంతా కూడా సంచరిస్తూ వ్యాపిస్తున్న చైతన్యమే చక్రిక అని అర్థం తెలుసుకోవచ్చు. అలాగే విశ్వంలో ఉన్న కాలచక్ర, జ్యోతిశ్చక్ర ఇత్యాది చక్రములన్నీ అమ్మ రూపములే గనక చక్రిక అని. ఇంకొక అర్థంలో చక్రిక అంటే చకతి కరోతి జయం ఇది చక్రం అని చెప్పారు. ఇక్కడ జయమును కలిగించే శక్తి అని అర్థం కూడా స్వీకరించవచ్చు. పైగా రథచక్రము ఇలాంటి మాట్లాడుతుంటారు. విశ్వం అనే రథమునికి చక్రం అవసరం, గమన శక్తి అని అర్థం కనుక చక్రిక అంటే విశ్వ గమన శక్తి అనే అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. అటువంటి చక్రిక అయిన తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీదేవి చరణారవిందార్పణమస్తాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. కాళికా చక్రిక అనే నామాల గురించి చెప్పుకున్నాం. 199వ నామం శ్రీ చక్రికాయై నమః. చక్రి శబ్దంలో
విశేషములు అనేక అర్థములు దాగి ఉన్నాయి. తర్వాత నామం 200వ నామం దేవి, శ్రీ దేవ్యై నమః. అంటే దేవీ నామం బహుపర్యాయాలు వచ్చినట్టే ఇక్కడ వచ్చినది. కలిపి చెప్తే చక్రికాదేవి అని కలిపివచ్చు, లేదా విడిగా దేవీ నామం కూడా స్వీకరించవచ్చు. అప్పుడు శ్రీ దేవ్యై నమః అనాలి. అంటే దేవీ శబ్దానికి అనేక అర్థాలు చెప్పుకున్నాం. ఇక్కడ సకల దేవతారూపిణి, ఎందుకంటే జ్యోతిస్వరూప భావన వచ్చింది కనుక ఆ కాంతి స్వరూపమే దేవి. ఇంకొక అర్థంలో వేది దేవి, ఈ రెండూ కూడా ఒకే భావాన్ని చెప్తుంటాయి. వేది అంటే యజ్ఞవేదిక, ఆ యజ్ఞవేదిక రూపంతో ఉన్నటువంటిది అమ్మవారియే. అందుకు యజ్ఞవేదీ రూపిణ అర్థాన్ని స్వీకరించాలి. పీఠము, పానవట్టము ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపములే. అందుకు యజ్ఞవేదికయే దేవి అని చెప్పబడుతున్నది. ఇక తర్వాత నామం 201వ నామం సత్య. ఇప్పటికి 2 శతకాలు పూర్తి చేసుకున్నాం, 3వ శతకంలోకి ప్రవేశిస్తున్నాం. శ్రీ సత్యాయై నమః. సత్యస్వరూపిణి, ఇది తెలుసుకున్నప్పుడు సత్యమే అమ్మవారు. అందుకు మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలంటే సత్యం ఉండాలి. సత్యం ఉంటే లక్ష్మి ఉన్నట్టే, అంతేగాని అసత్యం ఉండరాదు. కపటము, దుర్మార్గము, అధర్మము ఇవన్నీ అర్థములు అసత్యానికి. అందుకు సత్యము అంటే ధర్మము, ఇది కూడా తెలుసుకోవాల్సిందే. అంతేగాని ఉన్నదున్నట్టు మాట్లాడడం సత్యమే, అది విషయమే. కానీ అదే సమయంలో ధర్మమునకు సత్యమని పేరు. ధర్మం మీద ప్రపంచం ఆధారపడింది, సత్యం మీద ఆధారపడింది. అందుకు అధర్మము, మోసము, కపటము, హింస ఇవన్నీ అసత్యములు. అసత్యాలు ఎక్కడుంటాయో లక్ష్మి అక్కడుండదు, సత్యం ఎక్కడుంటే అక్కడే లక్ష్మి ఉంటుంది. అందుకే నారాయణుని పేరు సత్యనారాయణుడు, సత్యమే నారాయణుడు. ఆ నారాయణుని యొక్క స్వరూపమే అమ్మవారు, ఆయన యొక్క శక్తి ఆయన్ని ఆశ్రయించుకుంది. అందుకు సత్యాన్ని ఆశ్రయించుకున్న తల్లే సత్య, సత్యమే నారాయణుడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప భావం. ఇక్కడ సత్య శబ్దాన్ని అనేక రకాలుగా భావన చేయాలి. సత్యము అంటే ఇంతవరకు ధర్మస్వరూపము, అది కల్లలేని వాక్కు అని అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో సాధుస్వభావము అని అర్థం. సత్య అంటే సాధుస్వభావము, మంచి పని, మంచి ఆలోచన, మంచి స్వభావము ఎక్కడుంటాయో అదే సత్యస్వరూపము. అందుకు సత్యాన్ని ఉపాసించాలంటే సాధుస్వభావాన్ని అలవర్చుకోవాలి. అందుకు సాధుస్వభావ రూపముతో ఉన్న తల్లి అని ఒక అర్థం. ఇంకొక అర్థంలో సత్యత్యచ్చాభవత్ అని ఉపనిషత్తు చెప్తోంది. ఈ జగత్తంతా సత్యస్వరూపంట. అప్పుడు అర్థం ఎలా చేయాలంటే సత్ త్యత్ అని 2 భాగములు చేయాలి. సత్ త్యత్ అనగా జంగమ స్థావర, కదిలేవి కదలనివి అయినటువంటి ప్రపంచము అని అర్థంట. అందుకు ప్రపంచమంతా కూడా స్థావర జంగమాత్మకము. అందుకు స్థావర జంగమాత్మకమని సత్యము అని అంటారు. విశ్వరూపిణి అర్థం సత్యానామానికి అర్థం. అంటే స్థావర జంగమాత్మకమైన ప్రపంచమే రూపముగా కల అమ్మవారు. ప్రపంచ అమ్మవారి రూపం, అదే సత్యము అని చెప్తున్నది. ఇంకొక వైదికార్థం సత్యశబ్దానికి తెలుస్తున్నది. సత్య అని భగవత్ స్వరూపంగా నారాయణ పరంగా చెప్పచ్చు, సత్య అని అమ్మవారి పరంగా చెప్పచ్చు. స్త్రీపుం భేదాలు మారేయే గాని స్వరూపం మాత్రం ఒక్కటే. అప్పుడు సత్యం అన్నప్పుడు అర్థం ఏంటంటే సదితి ప్రాణః తీత్యన్నమయమిత్యసౌ ఆదిత్యః అని వేదం చెప్తున్నది. సత్ తి అయం అని 3 శబ్దములు కలిపితే సత్యం అవుతుంది. సత్ అంటే ప్రాణము అని అర్థం, తి అనగా అన్నము, అయం అనగా సూర్యుడు అని అర్థం. ప్రాణము, అన్నము, సూర్యుడు, వీటి గురించి కొంచెం భావన చేస్తే మనకు ప్రాణం ఉండాలంటే అన్నం ఉండాలి, అన్నం ఉండాలంటే సూర్యుడు ఉండాలి. అందుకు సూర్యుడి నుంచి అన్నము, అన్నము నుంచి ప్రాణము లభిస్తున్నది. అందుకు ఈ 3ంటిని కలిపి భగవత్ స్వరూపంగా మనం ఉపాసన చేస్తున్నాం. అందుకు ప్రాణ అన్న సూర్య రూపముగా ఉన్న అమ్మవారు సత్య అని చెప్పబడుతున్నది. ఇది తెలిసినప్పుడు మనలో ప్రాణమో అమ్మవారే, అన్నమో అమ్మవారే, ఆ సూర్య భగవాన్ రూపంతో కనబడుతున్న తేజస్సు కూడా జగదంబయే అని తెలుస్తున్నది. అందుకు సత్యాయై నమః నమస్కారం చేసుకుని ప్రాణ అన్న సూర్య రూపముగా ఉన్న తల్లి అని ప్రణమిల్లాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం ఎలా ఉన్నది? పరబ్రహ్మస్వరూపుని అర్థం ఇక్కడ తీసుకుంటున్నాం. 202వ నామం వటుకా స్థిత. ఇది నమస్కారంలో శ్రీ వటుకా స్థితాయై నమః. వటుక రూపముగా ఉన్నది అని అర్థం, అలాగే వటుకుల యందు ఉన్నది అని అర్థం. వటుక అనే మాటకి బ్రహ్మచారి అని అర్థం. ఇక్కడ ఉపనయనమైన వెంటనే బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నప్పుడు అతడి యందు ఉన్నటువంటి బ్రహ్మ వర్చస్సు అమ్మవారి యొక్క రూపము. అందుకు మంత్రము చేత, యజ్ఞము చేత, సంస్కారము చేత వచ్చే తేజస్సే వటుకా స్థిత అని. బ్రహ్మచారుల యందు ఉన్నటువంటి బ్రహ్మవర్చస్సు అనబడే తేజో రూపిణిని వటుకా స్థిత అని అంటున్నారు ఇక్కడ. ఈ భావన చేసినప్పుడు ఒక్కసారి వామనమూర్తిని తలంచుకోవాలి. ఆయన వటుకు రూపంలోనూ వచ్చాడు. అలాగే గణపతి, సుబ్రహ్మణ్యుడు మొదలైన వాళ్ళని కూడా వటుకు రూపంతో ఆరాధించడం ఉన్నది. మన భారతీయ సంస్కృతిలో సువాసిని పూజ ఎలా ఉన్నదో అదేవిధంగా వేదవేత్తల్ని పూజించడం ఉన్నది, వటుకులను పూజించడం కూడా ఉన్నది. కొన్ని కులదేవతా వ్రతాల్లో ప్రత్యేకించి వటుకు పూజ చేస్తారు.
కుమారి పూజ, సువాసిని పూజ, వటుకు పూజ అని. అలాగే భైరవుల్లో వటుకు భైరవుడు అని ఒక భైరవుడు ఉన్నాడు, శివస్వరూపం అది. అందుకు వటుక పూజ, గణపతి, కుమారస్వామి, భైరవుడు వీరు ముగ్గురు కూడా వటుక పూజలు ఆరాధింపబడుతూ ఉంటారు. అలాగ గణపతి, కుమారస్వామి, భైరవాది రూపములతో ఉన్న తల్లి గనక వటుకా స్థిత అని కూడా భావన చేయవచ్చు. తర్వాతి నామం తరుణి. ఇది నమస్కారంలో శ్రీ తరుణ్యై నమః అని చెప్పబడుతుంది. 203వ నామం తరుణి వారుణి నారి జ్యేష్ఠాదేవి సురేశ్వరి విశ్వంభరధరాకర్త్రి గళార్గళ విభంజని. వటుకా స్థిత అన్నప్పుడు కుమారావస్థ చెప్పబడింది, తరుణి అన్నప్పుడు యవ్వనావస్థ చెప్పబడుతున్నది. అందుకు వటుకా స్థిత అంటే కుమారీ రూపముతో ఉన్నది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు శ్రీ తరుణ్యై నమః అని నమస్కారం చేసుకుని మంచి యవ్వనము కలిగినటువంటి యువతీ రూపముగా ఉన్నది అని. కన్యావస్థాం తరతీతి తరుణి అన్నారు. ఇక్కడ కన్యావస్థను దాటిన దాన్ని తరుణి అనాలట. అంటే కౌమారావస్థ దాటి యవ్వనావస్థలో ప్రవేశించినప్పుడు తరుణి అంటారు. అమ్మవారు నిత్య తరుణి, ఎల్లవేళలా నిత్య యవ్వనంతో ప్రకాశిస్తూ ఉంటారు కనుక తరుణ్యై నమః అని నమస్కరించుకుని తర్వాత నామం వారుణి. 204వ నామం ఇది, శ్రీ వారుణ్యై నమః. అయితే వటుకా స్థిత తరుణి ఈ 2 నామాలు, గతంలో చెప్పుకున్న కన్యాకుబ్జా నామం, ఇవన్నీ కలుపుకుంటే స్త్రీ యొక్క సర్వ దశలలోనూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాన్ని దర్శించి ఉపాసించాలి అనే భావం కనబడుతున్నది. ఇప్పుడు వారుణి నామం వచ్చింది. శ్రీ వారుణ్యై నమః అని నమస్కారంలో చెప్పుకోవాలి. వరుణ కాంతి వారుణి అని అర్థం. వరుణుడు అని సూర్య భగవాను యొక్క పేరిది. సూర్యునికు ప్రాతకాలంలో మిత్ర శబ్దము, మధ్యాహ్న కాలంలో సూర్య శబ్దము, సాయంకాలం వరుణ శబ్దం వాడతారు. అందుకే సాయంకాలం వరుణోపస్థానం అనే మంత్రముతో ఉపాసన చేస్తారు. ఎందుకంటే వరుణుడు ఆర్ద్రతకి అధిపతి. అందుకు సాయంకాలం నుంచి వచ్చేది ఆర్ద్ర గుణం, అందుకు వరుణ అని చెప్పారు. సాయంకాల సూర్యకాంతి అని అర్థం. ఆ సాయంకాల సంధ్యారూపిణి వారుణి, సూర్యుని యందు ఉన్న ఆర్ద్రతారూపమైన కాంతి శక్తి వారుణి అని ఇక్కడ భావన చేయాలి. ఇక మరొక విశేషంలో వరుణ శబ్దానికి అర్థం చెప్తూ వరుణస్య అపత్యం వశిష్ఠ అగస్త్యో వా తస్య మంత్రశక్తి వారుణి. మహర్షుల్లో మిత్రావరుణులు అనున్నారు. ఇది కూడా ఒకానొక సౌరశక్తి విశేషమే కనబడుతున్నది. మిత్రావరుణ అంటే ప్రాతకాల సాయంకాల సూర్యశక్తి విశేషం. అలాంటి శక్తి విశేషాన్ని కలిగిన 2 మహర్షులు ఉన్నారు. ఆ మహర్షుల వల్ల కలిగినటువంటి మహర్షులు 2, వారే వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి. ఈ వశిష్ఠుడు అగస్త్యుడు వీరు దర్శించి తపస్సుతో సాధించిన మంత్రశక్తికి వారుణి అని పేరు. వేదముల్లో ప్రధాన ఋషులు వీళ్ళిద్దరు, వశిష్ఠుడు అగస్త్యుల వారు, తర్వాతే మిగిలిన వారందరూ. అందుకే రామాయణంలో కూడా రామచంద్రమూర్తి వశిష్ఠుడు కులగురువుగా కలిగినటువంటి వంశంలో ఉద్భవించాడు. అంటే వశిష్ఠునితో ప్రారంభమైంది రామచరిత్ర. చివరికి అగస్త్యుడు వారు ఆదిత్య హృదయాన్ని ఇస్తారు. ఇది ఒక రహస్యం. వశిష్ఠ అగస్త్య అదే మిత్రావరణ తేజస్సును కూడా తెలియజేస్తున్నది. వారి ఇద్దరి యొక్క మంత్రశక్తులు చాలా విశేషం. అందుకే రామాయణాన్ని దర్శించినప్పుడు కూడా ఈ కోణంలో పరిశీలిస్తే మంత్రశాస్త్ర రహస్యాలు కనబడతాయి. ఈ వశిష్ఠ అగస్త్యుల యొక్క తపశ్శక్తి మంత్రశక్తి ఏదైతే ఉన్నదో దానికి వారుణి అని పేరు ఇక్కడ. అందుకు వారుణి నామంలో మనం గ్రహించవలసింది వైదిక ఋషులైన వశిష్ఠ అగస్త్య మహర్షుల యొక్క మంత్రశక్తి స్వరూపము అనే భావాన్ని గ్రహించాలి. ఇలాగ వారుణి శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నప్పటికీ ప్రధానంగా వారుణి విద్య వేదంలో కూడా కనబడుతూ ఉన్నటువంటిది. ఉపనిషత్తుల్లో వారుణి విద్య అని బ్రహ్మ విద్యకు ఒక పేరు ఉన్నది. అలాగే నారాయణకు కూడా వరుణ పేరు ఉన్నది. వరుణో వారుణో వృక్ష అని. అటువంటి నారాయణుని యొక్క పత్ని గనక వారుణి అని. ఇక వరుణుడు దిగ్దేవతల్లో ఒకడు, పశ్చిమ దిక్కుకి అధిదేవత. అందుకే పశ్చిమ దిశ వైపు అస్తమిస్తున్నటువంటి సూర్యుడిని వరుణుడు అనడంలో కూడా ఒక ఆంతర్యం మనకు కనబడుతుంది. జలాధిదేవత వరుణుడు. అందుకు వారుణి అంటే జలశక్తి స్వరూపిణి అని అర్థం కూడా. అందుకు వర్షాదుల్ని ఇచ్చి అనుగ్రహిస్తున్నటువంటి స్వరూపము గనక ఆ తల్లికి వారుణి అని, వరములను ప్రదానం చేసే శక్తి అని. పైగా వరేణ్యం భర్గః అనే మాట గాయత్రి మంత్రంలో ఉంది గనక ఆ వరేణ్యమైన తేజస్సే వారుణి అని కూడా భావన చేయవచ్చు. ఒక దివ్యమైన భావం కలిగిన నామం శ్రీ వారుణి అనేటువంటిది. అందుకు శ్రీ వారుణ్యై నమః నమస్కారం చేసుకుని 205వ నామం నారీ. ఇది నమస్కారంలో శ్రీ నార్యై నమః. నారి అంటే స్త్రీ అని అర్థం. అమ్మవారు స్త్రీ రూపిణి, ఆది స్త్రీ అమ్మవారు, ప్రతి స్త్రీ అమ్మవారు. ఈ రెండు తెలుసుకోవాలి. అందుకే స్త్రీని జగన్మాత రూపంతో చూడాలి. ఇది భారతీయ సంస్కృతి చెప్తున్న గొప్ప విషయం. అందుకు స్త్రీమూర్తికి ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడ లక్ష్మి నివసిస్తుంది అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అందుకే త్వత్కళా సర్వయోషిత, సర్వ స్త్రీల యందు లక్ష్మీ కళయే ఉన్నది. అందుకే భారతీయ సంస్కృతిలో స్త్రీని ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాలని వేదముల మొదలుకొని ధర్మశాస్త్రాలన్నీ బోధిస్తున్నాయి. అందుకు స్త్రీ రూపముగా ఉన్న తల్లి
అని నారీ శబ్దానికి అర్థం చెప్పుకోవాలి. వటుకాస్థిత, తరుణి, వారుణి, నారి అని చెప్పడంలో కన్యారూపం, తరుణీ రూపం, సర్వరూపములు అమ్మవారి రూపములే అని నారీ శబ్దానికి అర్థం. అయితే ఇక్కడ నారీ శబ్దంలో మరొక అర్థాన్ని గ్రహించవచ్చు. నృణాతి నయతి స్వవశం పురుషమితి నారి అని. పురుషుని స్వాధీనం చేసుకునే స్త్రీకి నారి అని పేరుట. అమ్మవారు సుశీలయ్యి తనదైన తపస్సుతో సౌమ్యమైన పతివ్రత గుణాలతో నారాయణ మనస్సును చూరగొంది. పురుషుని మనస్సు చూరగొనే సద్గుణాల రాశి గనక అమ్మవారు నారి. పురుషుడనగా ఇక్కడ నారాయణుడే. అమ్మవారి సద్గుణాలకి నారాయణుడు వశుడైపోయాడు. అలాగ పతి అయిన నారాయణ్ణి తన సద్గుణములతో చూరగొన్న తల్లి అయిన జగదంబకు నమస్కరిస్తూ సర్వం లక్ష్మీ చరణారవిందార్పణమస్తే. నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మ్యై నమః. అమ్మవారి దివ్య సహస్రనామాన్ని సనత్కుమారుల వారు చెప్తూ నారీ నామం వరకు చెప్పుకున్నారు. 205వ నామం వటుకా స్థిత, తరుణి, వారుణి, నారి. ఇప్పటి వరకు ఆ స్త్రీమూర్తిగా ఉన్నటువంటి అమ్మవారిని భావన చేస్తూ తన యొక్క దివ్య గుణములతో తన పురుషుడైన నారాయణ యొక్క మనస్సుని స్వాధీనం చేసుకున్నటువంటి తల్లి మహాపతివ్రతామూర్తి. ఉత్తమమైన స్త్రీ తన సద్గుణాలతోనే భర్తను వశం చేసుకుంటుంది, అంతేగాని దుర్మార్గంతోనూ గయ్యాళితనంతోనూ కాదు. అందుకు అమ్మవారు నారి అంటే ఆ దివ్యమైన సుశీల సౌమ్య గుణములతో నారాయణునికి అధీనురాలై నారాయణ్ణి తన అధీనముగా చేసుకున్నటువంటి ప్రేమమూర్తి అనే అర్థాన్ని కూడా ఇక్కడ స్వీకరించవచ్చు. ఇంకొక అర్థంలో సమస్త స్త్రీమూర్తులు ఈ నామంతో చెప్పబడుతూ ఉన్నారు అనే భావం గ్రహించవచ్చు. నర, నారి. నర అంటే పుంలింగం, నారి అనేది స్త్రీలింగం. మొత్తానికి జీవులను చెప్తున్నటువంటి శబ్దమే నరశబ్దము, నారీ శబ్దము. ఇక్కడ అర్థంలో అప్పుడు గ్రహించవలసింది రుణాతి గచ్చతి ఇది నారీ అని అర్థం. అంటే సాగిపోతున్నవారు అని అర్థం. జీవులందరూ సాగిపోయేవారే. పుట్టుక, పెరుగుట, మరణించుట, తిరిగి మళ్ళీ పుట్టుట, ఇదంతా సాగిపోవడం. ఆ నిరంతరం సాగిపోయే లక్షణము కలిగిన జీవుల యందు అంతర్యామిగా ఉన్న తల్లి గనక నారి అని మరొక భావాన్ని కూడా గ్రహించవచ్చు. అటు తర్వాతి నామం 206వ నామం జ్యేష్ఠాదేవి. ఇది నమస్కారంలో శ్రీ జ్యేష్ఠాదేవ్యై నమః. ఇది ఒక చిత్రమైన భవ్యమైన నామం. అయితే ముందుగా దీనికి గ్రహించవలసిన అర్థం ఏంటంటే దీని వెనుక నామాల నుంచి తీసుకోవాలి ఈ అర్థాన్ని. వటుకా స్థిత, తరుణి, వారుణి, నారి, జ్యేష్ఠాదేవి, ఈ 5 కూడా స్త్రీ యొక్క వివిధ అవస్థల్ని చెప్తున్నది. ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క రకమైన శక్తి ఈ శరీరంలో ఉంటుంది. ఆ శక్తి అమ్మవారి రూపమే. మనం శరీరాన్ని మోస్తూ ఉన్నటువంటి వాళ్ళం, శరీరంలో ఉన్నవాళ్ళం. కానీ శరీరంలో ఏ చైతన్యం ఉండాలనేది భగవత్ స్వరూపమే. అది ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపంగా మనకు కనబడుతుంటుంది. అందుకు రుద్ర మంత్రాల్లో జ్యేష్ఠాయ చ, కనిష్ఠాయ చ, పెద్దవాడువు నువ్వే, చిన్నవాడవు నువ్వే, అపగల్భాయ చ, ఇంకా పూర్తిగా శరీరము ఎదగని పసివాడవు నువ్వే అన్నారు. పసివాడు మొదలుకొని పండు ముసలి వరకు ప్రతిరూపము పరమేశ్వర రూపంగా దర్శిస్తున్నారంటే ఎంతకంటే విశ్వరూప దర్శనం ఇంకేం కనిపిస్తుంది? అక్కడ పరమేశ్వర రూపమైతే ఇక్కడ పరమేశ్వరి రూపం అంతే. సర్వజగత్తు జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క రూపమైన దర్శనం మనకి కనబడుతున్నది. అందుకు వటుకా స్థిత అంటే కన్యాదశ. అటు తర్వాత తరుణి రూపము అన్నప్పుడు యవ్వన దశ. ఇక వారుణి నారి అంటే ప్రౌఢ దశ. యవ్వనానికి వృద్ధాప్యానికి మధ్య ఉండేటువంటి నిండైన దశని వారుణి నారి అని ప్రస్తావన చేయవచ్చు. ఇక అటు తర్వాత వార్ధక్య దశ. వార్ధక్య దశని చెప్తున్నటువంటి నామమే జ్యేష్ఠాదేవి. అంటే పండు ముసలి రూపముతో ఉన్నటువంటి తల్లి అని అర్థం. ఆ ముసలితనంలో కూడా ఒక నిండుదనం ఉన్నది, ఇది తెలుసుకోవలసింది. సౌందర్యం ప్రతి దశలోనూ ఉంటుంది. ఒక పండు ముత్తైదువ కనబడితే మనకు జగన్మాతే గుర్తుకొస్తున్నది. అలాంటి ఆ పండు ముసలి రూపముతో ఉన్నటువంటిది మిక్కిలి వృద్ధురాలు అని అర్థం. అయితే వృద్ధత్వం అనేది ఒక శారీరకమైన వయస్సు రీత్యా కాదు, జ్ఞానము చేత కూడా చెప్తారు. అంటే జ్ఞాన వృద్ధత్వము అటు తర్వాత వయోవృద్ధత్వము రెండూ కూడా పూజ్యస్థానములే. వయస్సుతో పెద్దవాళ్ళని పూజించాలి, జ్ఞానంతో పెద్దవాళ్ళని పూజించాలి, రెండూ అవసరమే. అది జ్ఞానవృద్ధుల్ని చూసినప్పుడు వయస్సును లెక్క పెట్టకుండా పూజించాలట. అలాగే వయోవృద్ధుల్ని చూసినప్పుడు వాళ్ళ జ్ఞానం గురించి ఆలోచించకుండా వయస్సుకు గౌరవించాలి అన్నారు ఇక్కడ. మొత్తానికి వృద్ధత్వం ఎప్పుడూ పూజింపదగినదే. వృద్ధత్వం వేరు, జర వేరు. జర అంటే క్షీణించుట అని అర్థం. వృద్ధత్వం అంటే పెద్దరికము అని అర్థం. మంచి పెద్దరికము కలిగినటువంటి తల్లి అంటే అందరి దేవతలకి దేవత ఈ తల్లి. ఆ తల్లి తర్వాతే మిగిలిన దేవతలందరూ కూడా. అందుకే అందరికంటే పెద్దదైనటువంటి జగన్మాత. అందుకే మహానుభావుడు చాలా పెద్దమ్మ అన్నాడు పోతన గారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చడి అమ్మ.
అందులో చాలా పెద్దమ్మ అనే మాటే జ్యేష్ఠాదేవి అనే మాట మనం గ్రహించవలసింది. వృద్ధ రూపిణి, అందరికంటే గొప్పది. అందుకే జ్ఞానైశ్వర్యే వృద్ధ జ్యేష్ఠ అని భాష్యాన్ని అందించారు సాయణాచార్యుల వారు. అది జ్ఞానములోను ఐశ్వర్యములోనూ కూడా ఆవిడ వృద్ధురాలట. అంటే ఆవిడకున్నంత ఐశ్వర్యం ఎవరికీ లేదు. చాలా పెద్ద ఐశ్వర్యం ఉన్నది, గొప్ప ఐశ్వర్యవంతురాలు, పెద్ద ఐశ్వర్యవంతురాలు. ఇది అర్థం జ్యేష్ఠాదేవికి. ఇంకొక అర్థం గొప్ప జ్ఞాని. ఈ రెండు అర్థాలు ఇక్కడ స్వీకరించాలి. అలాగే ఏనాటిదో తెలియదా తల్లి, అనాది అయిన తల్లి గనక జ్యేష్ఠాదేవి, ఇది కూడా సరిపోతున్నది. ఇక్కడ ఇంతవరకు చెప్పుకున్న అర్థాన్ని అలాగే భావన చేస్తూ మరొక అర్థాన్ని కూడా ఇక్కడ భావించవచ్చు. లోక వ్యవహారంలో జ్యేష్ఠాదేవి అనగానే పెద్దమ్మ అంటాం. పెద్దమ్మ అంటే దరిద్ర దేవతకి పెద్దమ్మని పేరుంది. ఇప్పుడు ఆ అర్థం స్వీకరించవచ్చా అంటే చక్కగా స్వీకరించవచ్చు. ఆ అర్థం కూడా స్వీకరించాలి. ఇక్కడ దరిద్ర దేవత అని అర్థం చేయవచ్చు. అయ్యా మహాలక్ష్మి అంటే గొప్ప తల్లి కదా, మళ్ళీ జ్యేష్ఠాదేవి అని ఆ దరిద్ర దేవత అనవచ్చా అంటే అది కూడా అమ్మవారి రూపమే అంటున్నారు. అది తెలుసుకోవాల్సింది. దీనికి శాస్త్ర ప్రమాణము యా స్త్రీ స్వయం సుకృతినాం భవనేషు అలక్ష్మీ పాపాత్మనాం అని చెప్తుంది దేవి మహాత్మ్యం. అమ్మవారు రెండు రూపాలతో ఉంటారట, చిన్నమ్మ పెద్దమ్మ అని. చిన్నమ్మ అంటే ఐశ్వర్యము, ఆనందము, ఉత్సాహము, ఇదంతా చిన్నమ్మ రూపం. పెద్దమ్మ రూపం అంటే దరిద్రము, దుఃఖము మొదలైనవని పెద్దమ్మ రూపం. సృష్టిలో రెండూ ఉంటాయి, అందుకే రెండూ ఒప్పుకోవలసిందే. పైగా దరిద్రము దుఃఖము అనుభవిస్తున్నటువంటి వారు సాధన చేసి అవన్నీ పోగొట్టుకుని అమ్మవారి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందుతారు. ఐశ్వర్యం పొందకముందు ఏమున్నది? దరిద్రం ఉంది. అందుకే ఐశ్వర్యం తర్వాత వచ్చింది, దరిద్రం ముందుందిట. అలాగే ప్రతి వాళ్ళు కూడా అజ్ఞానం నుంచి బయటపడాలని సాధన చేసేటప్పుడు ముందున్నది అజ్ఞానం, అది పోయిన తర్వాత జ్ఞానం వచ్చి మోక్షం లభిస్తున్నది. కావలసిన తర్వాత లభిస్తున్నది, పోవలసింది ముందు నుండి ఉంది. అందుకు ముందు నుండి ఏదైతే ఉన్నదో అది మనం నచ్చకపోయినా ముందు నుంచి ఉన్నది గనక, ముందు నుంచి ఉన్నది దరిద్రం, తర్వాత వచ్చింది ఐశ్వర్యం గనక దానిని జ్యేష్ఠ అన్నారు, దీన్ని చిన్నమ్మ అని అన్నారు. ఇది లోక వ్యవహారంలో చెప్పినా శాస్త్ర ప్రమాణం దీనికి ఉన్నది. రెండూ ఒప్పుకోవలసిందే. అందుకు దారిద్ర్యాదులు కూడా శక్తి ఉన్నవే, వాటికి శక్తి ఉంది. దుఃఖానికి శక్తి లేకపోతే ఎంత ఏడుస్తున్నాం మనం. ఏడిపించేదానికి శక్తి ఉంది, నవ్వించేదానికి శక్తి ఉన్నది. అందుకే దరిద్రానికి శక్తి ఉన్నది, ఐశ్వర్యానికి శక్తి ఉంది. ఇంకో కోణంలో జ్ఞానులు యోగులు కావాలని దరిద్రాన్ని వరిస్తారు, అప్పుడు వాళ్ళకి దరిద్రమే లక్ష్యం అవుతోంది. ఇది ఆలోచించవలసిన విషయం. త్యాగరాజ స్వామి వారి సంగీతానికి ఇంటికి ఐశ్వర్యం పంపించారు రాజులు, గడ్డిపోచలా తృణీకరించాడు మహానుభావుడు. అంటే కోరి దరిద్రాన్ని వరించాడు మహానుభావుడు. అప్పుడు ఆయన దరిద్రము అలక్ష్మి అయితే ఎందుకు కావాలనుకున్నాడు అంటే, యోగుల వద్ద దారిద్ర్యం కూడా ఒక శోభతోనే ప్రకాశిస్తుంది. అందుకే అకించనలు అనే మాట యోగులకు ఉన్నది, దరిద్రులకు ఉంది. ఏమీ లేనివారు అని అర్థం అకించన శబ్దానికి. దరిద్రుడు ఏమీ లేనివాడు, యోగి ఏమీ అవసరం లేనివాడు. ఎందుకంటే సర్వైశ్వర్యమైన జ్ఞానమే ఆయన వద్ద ఉన్నది గనక, యోగం ఉంది గనక భౌతిక సంపదలేవి అతను స్వీకరించడు. ఒక యతిని మనం చూసినా, ఒక యోగిని చూసినా నమస్కారం చేస్తాం, కానీ వాళ్ళ చుట్టూ ఆభరణాలు వగేరాలు ఏమీ ఉండవు. వాళ్ళు చూడ్డానికి నిరాడంబరంగా ఉంటారు. వాళ్ళకి యోగమే అక్కడ ఐశ్వర్యంగా ఉంది. అప్పుడు వాళ్ళ దగ్గర దారిద్ర్యం కూడా శోభిస్తున్నది. అందుకే దరిద్ర నీలలోహిత ద్రాపే అంధసస్పతే అని వేదమంత్రం పరమేశ్వరుని దరిద్రుడా అని స్తుతించింది. ఐశ్వర్యవంతుడా అని మళ్ళీ వెంటనే అంధసస్పతే అని, రెండూ ఆయనే. అందుకే దరిద్ర నారాయణులు అనుక మాట ఉన్నది. దారిద్ర్యము భగవత్ స్వరూపమే, ఐశ్వర్యము భగవత్ స్వరూపమే. ఇది యోగ స్థితిలో దర్శించవలసిన మాట, వ్యవహార దశలో తెలియకపోవచ్చుది. కనుక ఆ కోణంలో పరిశీలిస్తే ఇదొక అర్థం. ఇంకొక అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎవరైతే పుణ్యములు చేసి ఉంటారో వారి వద్ద అమ్మవారు లక్ష్మీ రూపంగా, సంపదల రూపంగా, ఆనందము, శోభ, ఆరోగ్యము మొదలైన రూపంగా ఉంటుందిట. పాపాత్ముల వద్ద కలహము, దరిద్రము, అనారోగ్యము, ఎప్పుడు ఒకరికొరు పడకపోవడము ఇలాంటి రూపంతో ఉంటుందిట. రెండూ అమ్మవారే. అందుకు పాపాత్ముల దగ్గర అలక్ష్మీ రూపంతో ఉంటున్నది, అంటే జ్యేష్ఠాదేవి రూపంతో ఉంటుంది. పుణ్యాత్ముల వద్ద ఐశ్వర్య ఉత్సాహాది లక్ష్మీ రూపములతో ఉంటుంది. ఈ రెండో రూపాన్ని స్త్రీ అంటారు, ఆ మొదటి రూపాన్ని జ్యేష్ఠ అని అంటారు. అందుకే జ్యేష్ఠాదేవి అంటే దుష్టుల్ని వారి పాపఫలంగా శిక్షించడానికి వారి ఇంట్లో, వారి ఒంట్లో కూడా జ్యేష్ఠాదేవిగా ఉంటుంది. అప్పుడు అనారోగ్యము, దరిద్రము మొదలైనవన్నీ కలుగుతుంటాయి. అందుకే రెండూ అమ్మవారి రూపములే గనక ఇక్కడ జ్యేష్ఠాదేవి అని నమస్కరించారు. ఇలా నమస్కరిస్తే ఆ జ్యేష్ఠ రూపంతో ఉండకుండా లక్ష్మీ రూపంతో అనుగ్రహిస్తుందన్న భావం. అందుకే అటువంటి నమస్కారం ఇక్కడ చూపిస్తున్నారు. క్షుత్పిపాశామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్ నాశయామ్యహం. శ్రీ సూక్తంలోనే అలక్ష్మికి జ్యేష్ఠ అని పేరు అని స్పష్టంగా కనబడుతుంది. వేదం ఇచ్చిన అర్థం. అందుకే జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి అని అర్థం. అలక్ష్మి ఎలా ఉంటుందంటే క్షుత్పిపాశ, ఆకలి, దప్పిక, మాలిన్యము ఇలాంటి రూపాలతో ఉంటుందిట.
ఇలాంటి రూపాలన్నీ అలక్ష్మి రూపములు. ఇది పాపాత్ముల వద్ద ఉంటుంది. అలాంటి అలక్ష్మి నాకు తొలగి శ్రీహి లభించాలి అని శ్రీ సూక్తం చెప్తున్నటువంటి భావం. అందుకే జ్యేష్ఠాదేవి అన్నప్పుడు ఇంత విస్తారమైన విచారణ చెప్పుకుంటున్నాం. అందుకు లక్ష్మీ సహస్ర నామాలకి అర్థం చెప్పుకోవడం కాదు, నామాల్ని విచారణ చేస్తున్నాం. ఆ విచారణ ఒక పెద్ద జపమంత ఫలితాన్ని ఇస్తుంది. ఆ విచారణ జ్ఞానాన్ని ఇస్తుంది. అమ్మవారి జ్ఞానాన్ని ఇస్తుంది, క్రమంగా ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది. అందుకు లక్ష్మీ సహస్ర నామాలని విచారణ దృష్టితో చూస్తున్నాం. ప్రతి శాస్త్రాన్ని విచారణతో చూడడం కోసమే ప్రవచనం అనేది చెప్పబడుతున్నది. జ్ఞానంతోనే భగవత్శక్తి తెలుస్తున్నది. ఆ జ్ఞానం కోసమే వ్యాఖ్యానం. 207వ నామం సురేశ్వరి. ఇది నమస్కారంలో శ్రీ సురేశ్వర్యై నమః అని చెప్పాలి. సురులకు ఈశ్వరి. సురలు అంటే దేవతలు అని అర్థం. జగతికి మేలు కలిగించే లక్షణం చేత వాళ్ళు సురలు అన్నారని గతంలో అనేక మార్లు మనం చెప్పుకున్నాం గనక, అలాంటి మేలు కలిగించే దేవతలందరికీ ఆవిడ ఈశ్వరి. ఇక్కడ 2 రకాల భావాలు తీసుకోవాలి. దేవతలకు ఆవిడ నియామకురాలు అన్నప్పుడు, దేవతలకే నియామకురాలంటే ఆవిడ దేవదేవి మహాదేవి, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఉన్నది మనకు పనికొచ్చే అర్థం, ఇది కూడా స్వీకరించవలసిందే. దాని భావాన్ని రేపు గ్రహిద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణం.